5వ నాటి ఈరోజు ప్రారంభిస్తూ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా విశేషంగా నమస్కారం. వారి ప్రభువుల యొక్క స్మరణలు, వారి యొక్క స్మృతులు, భగవంతుడైనటువంటి వారి యొక్క అపారమైనటువంటి కృప వారికి కలిగించి తద్వారా వారికి ఉత్తమోత్తమైనటువంటి ఆ విష్ణు పదాన్ని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అలాంటి ఒక ఏకైకమైనటువంటి లక్ష్యంతో ఈ భాగవత సప్తాహాన్ని ప్రారంభించాం. రోజులు గడిచిపోతుంటాయి, కాలం ముందుకు వెళ్తూనే ఉంటుంది. అందులో క్రమంగా 4 రోజులు సంపూర్ణం చేసుకుని 5వ నాటికి ఈనాడు మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది కేవలం కూడా భగవంతుని యొక్క సంకల్పంగా భావిస్తూ భగవంతుని అనుగ్రహం చేత మనం ఈ లక్ష్యం అయితే కనుక నెరవేర్చాలని భగవంతుడికి ఈ భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తున్నాము. ఈ లక్ష్యం అయితే కనుక మనందరికి కూడా ఏకైకమైనటువంటి లక్ష్యం అన్నారు. ఏకైక లక్ష్యం వారికి ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగించి, ఉత్తమోత్తమ అంటే కనుక సాక్షాత్తుగా పరమపదమైనటువంటి వైకుంఠాన్ని పట్టుకోవటం. అలాంటి లక్ష్యంతో మనందరం కూడా చాలా చక్కగా ఏకాగ్రతగా వింటున్నాం. భక్తులారా, భాగవతాన్ని వినాలంటే కనుక కొన్ని లక్షణాలు చెప్పారు భక్తులకి. మనందరికీ కూడా సప్తాహంలో వినాలంటే కనుక మొట్టమొదటిగా భగవంతుని యొక్క నామాన్ని సదా స్మరణ చేస్తున్నాం. రోజంతా కూడా భాగవత సప్తాహం గంటన్నర వింటున్నాం మనం. కానీ వీలైనంత వరకు కూడా ప్రత్యేకించి ఇందులో మాత్రం ఏం చెప్పారు, ఏ నామాన్ని చెప్పారు? 12 అక్షరీ మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాంటి ఒక మంత్రాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా మననం చేస్తూ ఉండడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేశారు. తరువాత బాహ్యమైనటువంటి కర్మలన్నిటిని కూడా తగ్గించుకోమని చెప్పారు. వీలైనంత వరకు కూడా, మొత్తం తగ్గించుకోమని కాదు, వీలైనంత వరకు కూడా బాహ్యమైనటువంటి కర్మలు ఏముంటాయో మన ప్రతినిత్యం కూడా మనం పోషించుకోవాల్సినటువంటి, చేయవలసినటువంటి ఖచ్చితమైనటువంటి కార్యాలు ఉంటాయి కాబట్టి అవి కాస్త తగ్గించుకోమన్నారు. మరి ఆ సమయం ఉంటుంది కదా, ఆ సమయం ఏం చేయాలి అంటే 3వ సూచన చేశారు. ఇది ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చెప్తుంటారనమాట. 3వ విషయం చెప్తారంటే, అయ్యా ముని సేవినాం, అయ్యా భక్తులకు, మునులకి, సాధు పురుషులకి ఏం చేయాలంటే ఈ సమయం అంతా కూడా అవకాశం అంటే సేవ చేయాలంట. ఇది 3వ లక్షణం. ఇక 4వది ప్రధానమైనటువంటి లక్షణము, ఈ 7 రోజుల పాటుగా పరదోషములు అంటే కనుక ఇతరుల పైన ఉన్నటువంటి దోషములు అనేటువంటి లెక్కించకుండా ఉండాలంట. అంటే అయ్యో ఇతని వాడు, ఇలాంటి వాడు అని చెప్పేసి అని పరదోషములు అనేటువంటివి చేయకుండా ఉండాలంట వీలైనంత వరకు కూడా. ఇక 5వది హృదయం లోపల అత్యంత వినమ్రపూర్వకమైనటువంటి భావన కలగాలంట. అంటే ఏమిటి, నేను చాలా అతి సామాన్యమైనటువంటి వాడిని అనేటువంటి ఒక భావన కలగాలంట. ఈ 5 భావనలతో భాగవతం వింటే కనుక అది హృదయం అనేటువంటి పలకము పైన శాశ్వతంగా నిలిచిపోతుందంట. కాబట్టి వీలైనంత వరకు కూడా మనందరం కూడా ఇలాంటి 5టిని ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ కదా అలా పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా ఈ భావము మన హృదయాంతర లోపల నిలిచిపోవాలి. సందర్భం ఇది, కానీ మనం చెప్పుకునేటువంటి కథ మాత్రం ఈ భాగవత సప్తాహం 7 రోజులు అయిపోవచ్చు, కానీ ఈ భావం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. అవునా? అలా శాశ్వతంగా ఉన్నటువంటి భక్తుల గురించి తెలుసుకుంటున్నాం మనం. నిన్న కుంతి మహారాణి చేసినటువంటి ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందండి, మహా అద్భుతం. అలా మనం ఆలోచించలేమా? ఏమో ప్రయత్నం చేద్దాం. అలాంటివన్నీ కూడా సరే, మనం అలాంటి భావన చేయలేకపోవచ్చు, కుంతి మహారాణి చేసిన ధైర్యం చేయకపోవచ్చు, కానీ ఆ ధైర్యము చేసిన తల్లికి మాత్రం నమస్కారం చేయొచ్చు కదా. అవునా? మనం అంత భక్తి చేయలేకపోయినా చేసినటువంటి ఆ భక్తులకి నమస్కారం చేసుకోవచ్చు. తద్వారా ఆ యొక్క సద్గుణములైనటువంటివి ఏనాటికో మనలో రావచ్చు అనేటువంటి ఒక భావన. కాబట్టి చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చేస్తూ రాజు ప్రభు గారికి మరొక్కసారి కూడా వారి యొక్క ఉత్తమ గతి కోసం భగవంతుని ప్రార్థిస్తూ సాక్షాత్తుగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్నే ప్రార్థన చేస్తూ మంగళాచరణ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభుర్నిత్యానందా శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ. భక్తులారా, నిన్నటి రోజున మనం కుంతీదేవి యొక్క ప్రార్థనలు విన్నాం. పరీక్షిత్ మహారాజు వారి యొక్క జననము, కుంతీ మహారాణి వారి యొక్క ప్రార్థన రెండు విన్నాం. కుంతీదేవి చిట్ట చివరిగా తను చేసినటువంటి ప్రార్థన విశేషమైనటువంటిది. ఆ ప్రార్థన చేస్తూ చిట్ట చివరిగా ఒక విశేషమైనటువంటి కోరికను కోరుకుందంట. ఏమిటా కోరిక? అయ్యా, ఏ విధంగా గడిగారంలో అయితే కనుక ముళ్ళు అటు ఇటు తిరుగుతుంది కదా, అదేవిధంగా నాకు కూడా నా పుట్టినీళ్ళు, అదేవిధంగా మెట్టునీళ్ళు అనేటువంటి ఒక పాశం అనేటువంటిది ఉందయ్యా. ఎప్పుడు కూడా నా ఆలోచన ఎటుపోతుందండి? అటు పుట్టినీళ్ళ వైపున, ఇటు మెట్టునీళ్ళ వైపున. కాబట్టి నువ్వు అనుగ్రహించు. ఏ విధంగా అంటే కనుక ఈ రెండు పాశములు నాకు తెంచివేసే, అటు యదువంశం పైన, ఇటు కురువంశం పైన ఎలాంటి పాశము లేకుండా ఈ రెండు పాశములు నాకు ఏం చేసి తెంచివేసే. తద్వారా నా యొక్క మతి ఏది కూడా, నా మనస్సంతా కూడా నీపైనే ఉండే విధంగా అనుగ్రహించు తల్లి, తండ్రి అని చెప్పి ఒక చక్కటి ఉదాహరణ చెప్తుందంట మహాద్భుతంగా. ఆ తల్లి అంటుంది, గంగాదేవి ఎక్కడో జన్మిస్తుంది. జన్మించగానే ఆ తల్లి గంగాదేవికి ఏకైక లక్ష్యం ఏమంటే, గంగ జన్మించింది ఎక్కడో. యాక్చువల్లీ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతునికి చరణాలను తాకి, ఆ భగవంతునికి చరణాలు తాకిన తర్వాత ఉండేటువంటి మహత్యాన్ని, ఆ గంగాదేవి కిందికి రావాలని చెప్పేసి అని భగీరథుడు ప్రార్థన చేస్తే, ఆ గంగాదేవి కిందికి రావాలంటే ధారణ చేసేటువంటి వారు కావాలి. అయ్యో పరమశివుడు, ఓహో ఈ గంగ ఏమిటో, ఈ యొక్క గంగ యొక్క విశేషం, భగవంతునికి చరణాలు తాకింది, నేను ధారణ చేస్తానని చెప్పేసి ధారణ చేస్తే, ఆ ధారణ ద్వారా కిందికి తీసుకొచ్చినటువంటి వారు ఎవరండి? భగీరథుడు అనేటువంటి వాడు. అయ్యా, ఏ విధంగా అయితే భగీరథుడు వాడు గంగాదేవి ఊర్ధ్వలోకాల్లో ప్రయాణిస్తుంది, భూలోకంలో ప్రయాణిస్తుంది, అధోలోకాలు కూడా ప్రయాణిస్తుంది. అధోలోకాల్లో ప్రయాణిస్తుంది భోగవతి అని నామధేయం గంగాదేవికి. అధోలోకాల్లో ప్రయాణిస్తుంది అనమాట. ముల్లోకంలో ప్రయత్నం చేస్తుంది గంగాదేవి. కారణం ఎలా? భగవంతునికి చరణాల చేత స్పృశించబడింది కాబట్టి. అందుకే మీరు ఎక్కడైతే గంగ ఆవిర్భవించిందో, ఇప్పటికి కూడా మనం వెళ్తే, నేను వెళ్ళలేదు, ఆ యోగ్యత నాకు కలగలేదు, కానీ రెండు సువాసనలు కలుగుతాయంటే గంగాదేవికి. ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళితే ఏమిటి? ఒకటి కమలముల యొక్క సువాసన వస్తుందంట, రెండు తులసీదేవి యొక్క సువాసన వస్తుందంట. ఎందుకు? ఈ రెండు కూడా భగవంతునికి చరణాలు ఎందు సదా ఏమిటి నివాసం ఉంటాయి కాబట్టి రెండు వాసనలు గంగాదేవికి వస్తుందంట. అక్కడ గంగాదేవి పుట్టితే దాని ఏకైక లక్ష్యం ఏమిటి? గంగాదేవిది పరిగెడుతూనే ఉంటుంది. ఎక్కడ పరిగెడుతుంది?
సముద్రంలో కలవటానికి. అవునా? ఎన్ని డ్యాములు కట్టండి, మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా అది చిట్ట చివరి చేరుకోవాల్సింది ఎక్కడ? సముద్రంలోకి. అదేవిధంగా నాకు కూడా ఈ మనసు అనేటువంటి దానికి ప్రయాణం చేస్తున్నాను, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. కానీ ఏ విధంగా ఏదైనా గంగాదేవి ఎన్ని అవంతరాలు వచ్చినా సరే సముద్రంలో కలుస్తుందో నాకు కూడా అనుగ్రహించు. నాకు ఎన్ని ఆటంకములు నా జీవితంలో కలిగినా, ఎన్ని దుఃఖములు నాకు కలిగినా, ఏ అవస్థలో అయినా, ఏదైనా పర్వాలేదు, కానీ ఏ విధంగా సముద్రం లోపల ఆ గంగ కలుస్తుందో నా మనస్సు అనేటువంటిది సదా నీలోనే కలవాలనేటువంటి అనుగ్రహించు తండ్రి అని చెప్పి పెట్టాడు. ఎంత అద్భుతంగా ప్రార్థన చేసింది తల్లి. ఆ విధంగా ప్రార్థన చేసి ఒక్కసారి నమస్కారం చేసిందంట. ఆయన తబ్బిబ్బైపోయాడు. ఎంత గొప్పది! ఒక మామూలు స్త్రీగా కనిపించినటువంటి ఈ తల్లి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేసింది. నాకు విపదములే రావాలని చెప్పేసి అడిగింది. ఏమిటి అని ఒక్కసారిగా తనకు తానుగానే ఏమనుకున్నాడంట, ఏమంటారని అక్కడ శబ్దం అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు. తనకు తానుగా ఆనందించబడ్డాడు. అంటే కనుక ఓహో ఇంత అద్భుతమైన ప్రార్థన చేశారు నా భక్తులు అని చెప్పి గర్వపడ్డాడంట. ఓహో ఇంత అద్భుతమైన భక్తి ఆగిరిది అని చెప్పేసి గర్వపడ్డాడంట. అలా పడగానే వెంటనే ధర్మరాజు గారు పట్టుకున్నారు. ఇంక లేదు, నువ్వు వెళ్ళటానికి లేదు. ప్రార్థన ఇక్కడ ప్రారంభమైంది. ఆయన వెళ్ళాలి కదా తిరిగి ద్వారకి. ఎన్ని నెలైంది అప్పటికి? 4 మాసాలు అయిపోయింది. 4 మాసాలు అయిపోయిందని చెప్పేసి వెళ్ళేటువంటి ఆ యొక్క కృష్ణ భగవాన్ వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు, వెంటనే చీలు పట్టుకున్నాడు. ఏమని? అయ్యా లేదు, మీరు ఇక్కడే ఉండాలి మరొకసారి, ఇంకా మా దుఃఖం పోలేదు, అవునా, ఇంకా మా దుఃఖం అనేటువంటిది ఇంకా పోలేదు, ఉండాలని చెప్పేసి మళ్ళీ ఉండిపోయాడు అనమాట. మళ్ళీ ఇంకొక మాసంలాగా ఆ ఉండేటువంటి క్రమం లోపల బాగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. ఉన్నాడు, కానీ ధర్మరాజుకి ఇంకా ఆంతరమున శోకం పోవటం లేదంట, బాధ పోవటం లేదు. కారణం ఏమిటి అంటే కనుక ఏడుస్తూనే ఉన్నాడంటే అక్కడి నుంచి. మళ్ళీ కృష్ణుడు ఎప్పుడైతే ఆగిపోయి ఉన్నాడో మళ్ళీ ఈ దుఃఖం ప్రారంభమైంది. ఏమిటి ఆ దుఃఖం? అయ్యో నేను ఇంత పెద్ద, ఇప్పుడు ఏం చేయాలి? తను రాజ్యం స్వీకరించాలి కదా. రాజ్యం స్వీకరించే సమయంలో గుర్తుకొస్తుంది ఏమి, ఎంతమంది మరణానికి నేను కారణమైపోయి ఉన్నాను, అవునా, ఎంతమంది యోధానులైనటువంటి వారు అందరూ కూడా మరణించారు ఈ కురుక్షేత్ర రణరంగంలో. దానికి కారణం ఏమిటి? నేనే కదా, నా రాజకాంక్షే కదా. ఎట్టి పరిస్థితుల్లో నా ద్వారా ఎంత భయంకరమైన పాపం జరిగింది, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇంతటి పాపంతో కూడినటువంటి ఈ యొక్క ఆసనాన్ని ఇలా స్వీకరించాలి అని భయంకరంగా దుఃఖపడుతున్నాడంటే ధర్మరాజు. ఇప్పుడు నేను దుఃఖపడుతుంటే ఈ దుఃఖాన్ని ఓదార్చడానికి కృష్ణుడు ఉన్నాడు, కానీ ఆయన అనుకోవడానికి నేను ఓదార్చలేను. ఇంకా ఏమండి, ఇక నేను ఓదార్చలేను అని. ఎందుకు ఓదార్చలేకపోయా? నిజంగా ఓదార్చలేడా? ఓదార్చగలడు. కానీ ఒక్క సూత్రం పట్టుకొని, ఇది ఇంకొకసారి కూడా చెప్పాను నేను ఈ సూత్రాన్ని. భగవంతుడైనటువంటి వాడు ఎంత వైభవం తను కలిగి ఉన్నా, ఎంత శక్తి తనకు కలిగి ఉన్నా, బాగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. ఎంత శక్తి భగవంతునికి ఉన్నా ఒక్కొక్క మారు తన శక్తిని తానే తగ్గించుకుంటాడంట. ఏమండి, తన శక్తిని ఏం చేస్తాడు? తనకు తానుగా తగ్గించుకుంటాడు. ఎందుకు? తన భక్తుల యొక్క వైభవాన్ని పెంచడం కోసం అంట. అది కొంచెం చెప్పండి. తన యొక్క భక్తుల యొక్క వైభవాన్ని పెంచడం కోసం తన వైభవాన్ని తగ్గించుకుంటాడు. ఇది భగవంతుడి యొక్క లక్షణం అన్నారు. ఎంత అద్భుతం అండి ఇది. చైతన్య చరితామృతంలో దర్శిస్తారు ఈ యొక్క భావాన్ని. భాగవతంలో ఈ భావన కల్పించదు, కానీ మహా అద్భుతంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వాముల వారు ఈ దర్శనం చేస్తారు. ఓ భగవంతుడైనటువంటి వాడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడంటే కనుక ఎంత గొప్పదనం అంతా దాచుకొని తన భక్తుల గొప్పదనాన్ని చూసి మురిసిపోయేటువంటి వాడు భగవంతుడయ్యా అని చెప్పి చెప్తాడనమాట. ఆయనకి ఈ దుఃఖాన్ని పోగొట్టాలని నేను పోగొట్టగలను, కానీ ఒకనాడు నేను కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడి యొక్క మోహాన్ని నేను పోగొట్టాను. కానీ ఇక్కడ మోహం కాదు, తనకు ఉన్నది దుఃఖము. అవునా? ఈ దుఃఖమును పోగొట్టాలంటే నేను కాదు, నా మహాభక్తులైనటువంటి వారు ఒకరు ఉన్నారు. అంపశయపై ఉన్నారు, శరతల్పంపై ఉన్నారు. ఎవరండి ఆయన? 456 సంవత్సరాలు గడిచింది అతని యొక్క వయస్సు. అప్పటికి 456 సంవత్సరాల కురువృద్ధుడు అంటాం మనం ఎగ్జాక్ట్ గా భాగవతం మహాభారతం ఆధారంగా చూస్తే కనుక. నా కోసం ఒక భక్తుడైనటువంటి వాడు నా దర్శనం కోసం అక్కడ శరతల్పం పైన అంటే కనుక అంపశయ్య పైన ఉన్నాడు. ఇప్పుడు అతని వైభవాన్ని నేను పెంచాలి, నా వైభవాన్ని కాదు. ఇక్కడ మళ్ళీ ఒక గీత చెప్పాలనుకోలేదు తను. అక్కడ చెప్పగలడు. అయ్యో చెప్పగలేడా? దుఃఖాన్ని పోగొట్టలేడా? పోగొట్టగలడు. కానీ అనుకున్నాడు, ఇప్పుడు నేను కాదు ఇతనికి చేయవలసిన ఉపదేశము, నా భక్తుల చేత ఉపదేశం చేయిస్తాను, తద్వారా నా భక్తుడు చరిత్రలో నిలిచిపోతాడు. ఓహో ఎంత అద్భుతం. ఎందుకు? అతని చేత మహోత్కృష్టమైనటువంటి ఉపదేశం చేయించాలనుకున్నాడు. ప్రత్యేకించి ఏమిటి? మహాభారతం చూస్తే కనుక అతని చేత విష్ణు సహస్రనామాన్ని చెప్పించాలనుకున్నాడు. అది మా ఉద్దేశం. చూడండి కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. అతను లీలా విన్యాసం లేనటువంటి మానవ మాత్రుడికి అర్థమయ్యేటువంటి అవకాశం ఉందా? లేదండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. వేదవ్యాసుల వారు అంటారు ఏమిటి కనుక, అయ్యా ఒక పక్షి లేస్తుంది, బాగా పట్టినటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. ఒక పక్షి లేస్తుంది, ఏమిటి దాని యొక్క గమ్యం? ఆకాశాన్ని అంటుకోవాలనుకుంటుంది. అలా పైకి ఎగురుతుంది. ఎంత పైకి? శక్తి మేరకు పైకి ఎగురుతుందంట.
అలా పైకెగిరి ఒకనొక సమయానికి అనుకుంటుంది, అయ్యా ఇక నేను ఆకాశాన్ని తాకలేను కానీ నా శక్తి ఎంత ఉందో అంత ఎక్కుతానండి. ఎగిరి 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 ఒక సమయానికి ఏమనుకుంటుంది, ఇక నేను అంతకంటే ఎక్కువ ఎగరలేను అని దిగుతుందంట. నేను కూడా అలాంటి వాడిని, భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క నామ వైభవాన్ని, భగవంతుని యొక్క గుణములని, భగవంతుని లీలని చెబుదామని రాస్తూనే ఉంటాను. నాకు శక్తి కొలదు కానీ ఒక స్థితికి వచ్చేవరకు అయ్యా ఇంతకంటే నేను ఎక్కువ రాయలేను అని మళ్ళీ నేను ఆపేస్తాను. అంటే పక్షి ఎగరలేకపోయిందంటే ఆకాశం అంతే ఉన్నట్ట కాదు, ఇంకా ఎంతో ఉన్నట్టు. అదేవిధంగా నేను ఇంత రాశానంటే కనుక ఇంతే ఉన్నట్ట, ఎంతో ఉన్నదాన్ని ఇంత మాత్రం రాశానని చెప్పి భావన అన్నమాట. ఎంత అద్భుతం అండి ఇది. ఓహోహో, అసలు ఈ రసామృతం అండి ఇది. అలా భగవంతునైనటువంటి వాడి భక్తుడి యొక్క వైభవాన్ని చెప్పడం కోసం కృష్ణ భగవానుడు వెంటనే ఏం చేస్తాడు, అయ్యా మీ అందరం రండి సిద్ధంగా అండి, ఏం చేద్దాం, నా యొక్క భక్తుడైనటువంటి వాడు అప్పచేపై ఉన్నాడు, ఏమిటి ఆ శరతత్వంపై ఆసీనులై ఉన్నటువంటి వాడు ఉన్నాడు, 456 సంవత్సరాల వయసు లోపల ఉన్నాడు. అక్కడ చివరి యొక్క ఏమన్నాం ఇక్కడ మనం, ఆసీన మృత్యువు దగ్గర ఉన్నాడు. ఆసన మృత్యు అంటే దగ్గరే ఉంది మృత్యు, ఇంకా అంతే, అక్కడ ఉన్నాడు అని వెంటనే తీసుకెళ్లిపోతున్నాడు. ఎవరిని? పాండవులని, ద్రౌపదితో సహా తీసుకెళ్లిపోతుంటే ఈ విషయం తెలియకుండా ఉంటుందా? విశ్వం అంతా తెలిసిపోయిందంట. వెంటనే అనుకున్నారు, అయ్యా ఏమిటి, మహాద్భుతమైనటువంటి ఒక కురువృద్ధుడు ప్రవచనం చేయబోతున్నాడు ఈనాడు. ఏమండి ప్రవచనం చేయబోతున్నాడు రండి అంటూ ఈ ముల్లోకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తున్నారంట అక్కడికి. ప్రత్యేకించి రాజర్షులు, బ్రహ్మర్షులు, ఏమిటండి దేవర్షులు, ఎందరో చాలా నామధేయాలు ఉన్నాయి ఇక్కడ. అందరూ వచ్చి వస్తున్నారంట. మీరు ఎవరెవరైతే గురువుగా భావిస్తామో, ఋషులుగా భావిస్తామో అందరూ బయలుదేరిపోయారు. ప్రత్యేకించి పరశురాముడు బయలుదేరిపోయాడంట. ఆయన తక్కువ వస్తాడు. పరశురాముడు తన శిష్యులందరూ తీసుకుని రావయ్యా వెళ్దాం అన్నాడంటే, ఎవరయ్యా ఆయన శిష్యుడు? నా శిష్యుడే. ఎవరు? భీష్ముడు. అలా తెలుసు కదా మీ అందరు కూడా. వెళ్దాంటే వాళ్ళని అంటే, ఏమిటి మీ శిష్యుడు మీతో యుద్ధం చేసిన వాడు, అతని దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి గురువు గారు అన్నట్టు. లేదు, ఆనాడు ధర్మం కోసం చేశాడు ఆ యుద్ధాన్ని, కానీ నా శిష్యుడి యొక్క వైభవాన్ని చెప్పడం కోసం గురువుగా నేనే వస్తున్నాను, రండి నా శిష్యుడి యొక్క వైభవాన్ని చూపిస్తానని చెప్పేసి బయలుదేరిపోయాట. మా అద్భుతం. ప్రత్యేకించి ఎవరెవరు అందరూ వచ్చారంట. ఋషులు, మహర్షులు, దేవర్షులు, ఎన్ని నామధేయాలో ఇక్కడ అని అందరూ ప్రముఖులైనటువంటి వాళ్ళు అందరూ వచ్చేసారంట. అందరూ ప్రయాణం చేసుకుని వస్తున్నారు వారి శిష్యులతో సహా. ఒక్కరే కాదండి, శిష్యులతో సహా వచ్చారు. ఎందుకు? ఎవరి ప్రవచనం వినడానికి కోసం అండి? భీష్ముడి యొక్క ప్రవచనం వినడానికి. ఒక భక్తుడు తను చేసే ఉపదేశం కంటే, ఒక భగవంతుడు చేసే ఉపదేశం కంటే, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని ఆచరించి తను చేసే ఉపదేశం భగవంతుడు చేసే ఉపదేశం కంటే ఒక మెట్టు ఎక్కువ. అవునా? ఒక మెట్టు ఎక్కువనా కాదా? అది ప్రూవ్ చేద్దాం ఇక్కడ. ఈ రోజు మీ అందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి భావన ఉంది. ఏమిటంటే కనుక మీరందరూ కూడా హృదయమైనటువంటి ఒక పలక పైన, ఏ పలక అండి? మీ హృదయంలో ఒక పలక పెట్టుకోండి, ఉంటుందా లోపల? ఈ పలక పైన ఒక అద్భుతంగా మీ మనస్సు అనేటువంటి ఒక కుంచె చేత, కుంచె అంటే ఏంది? బ్రష్. కుంచె అంటే ఏమంటామండి? బ్రష్. ఈ బ్రష్ ని పట్టుకోండి. దేని చేత? కుంచెను పట్టుకొని ఈ రోజు మీరు వెళ్ళేటప్పుడు ఒక 6-7 బొమ్మలను వేసుకోండి మీ హృదయం లోపల. బొమ్మలు, పెయింటింగ్. ఇది అద్భుతమైనటువంటి పెయింటింగ్ చూడండి ఇది. ఇలాగే ఈ రోజున అందరూ కూడా ఒక 4-5 బొమ్మలు మీ హృదయం లోపల వేసుకోవాలి. ఎందుకంటే అది నిరంతరం అలా ఉండిపోవాలి ఆ బొమ్మలు అనేటువంటివి కూడా. అది వేసుకుందాం ఈరోజు అందరం కూడా. అలాగా ఆ బొమ్మలన్నిటిని చక్కగా వేసుకుందాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రవచనము మొదలవబోతుంది. అందరితో పాటు మనం వెళుదాం ఆ ప్రవచనంలోకి. మనం కృష్ణ పరమాత్ముడు వస్తున్నాడు, అయ్యా పాండవులు వస్తున్నారు, చివరి నిమిషంలో ఉన్నటువంటి వాడు భీష్ముడు. మనం వెళ్లకుండా ఉండగలమా? భాగవతం లీలాప్రవేశం చేద్దాం. లీలాప్రవేశం, ఈ ప్రవేశం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? మనం తెలుసుకోవడం, తత్వం తెలుసుకోవడం అనేటువంటిది. వెంటనే వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అక్కడ దూరం కనిపించాడు. ఎవరు? భీష్ముడు అనేటువంటి వాడు. ఓహో, ఆయన ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఉన్నాడు. దేనిపైన ఉన్నాడండి? శరము యొక్క తల్పం అంటాం. శరములు అంటే బాణాలు అనేటువంటి ఒక ఏంటి తల్పం పైన, అంటే ఏమంటారు దాన్ని మనం? ఒక పరుపు పైన. మంచం పైన, కరెక్ట్ వర్డ్. అలా ఉన్నాడు. కానీ తల మాత్రం తలకి లేదు. తల మాత్రం కిందికి పడి ఉందంటే ఇలాగా. ఆ తల పైకుంటే కళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి, తలకి లేదు తలగడ. అలా చూస్తూ కళ్ళ లోపల కళ్ళు మూసుకొని తాను ఎంతో చాలా గాయాలయ్యింది శరీరం అంతా కూడా. చాలా బాధలు ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కూడా దాటి ఆత్మయందు ఆంతరమున భగవంతుని ధ్యానం చేస్తున్నాడు. ఏ భగవంతుని ధ్యానం చేస్తున్నాడు? సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తున్నాడు. అంట కళ్ళు మూసుకున్నాడు. ఇలా ఆకాశం వైపు కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు మాత్రం ఆంతరమును దర్శిస్తున్నాడు. ఆంతరమును దర్శిస్తుంటే ఈ ఆంతరమును ఏ భగవంతుని అయితే దర్శిస్తున్నాడో అదే భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించాడంట. ఇది సిద్ధాంతం. అంటే ఏనాడైనా సరే మన ఆంతరమును ఏ భగవంతుని అయితే దర్శిస్తామో ఏదో ఒకనాడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాడు. ఇది సిద్ధాంతం అన్నారు.
ఓహో, అందరు వచ్చి ఉన్నారు. ప్రవచనం చేయడం కోసం అయ్యా నమస్కారం చేశారు. ఈయన యొక్క శిరస్సు ఎనకపడడం చూశాడు కృష్ణుడు. వెంటనే ఒక సైగ చేశాడు అర్జునుడికి. అర్జునుడు వెంటనే ఒక 3 బాణాలు తీశాడు. వెంటనే తీస్తే ఆ 3 బాణాలు ఆ యొక్క భీష్ముడి యొక్క తలను అలా ఎత్తి ఒక తలగడలాగా మారిపోయాయంట. చాలా తప్పితో ఉన్నాడు, దాహం భయంకరంగా వేస్తుంది. వెంటనే మరొక సైగ చేశాడు. అర్జునుడు ఒక్కసారిగా బాణం తీస్తే ఆ భూదేవిలోంచి గంగ వచ్చి తనకు తానుగా వచ్చి ఆ యొక్క గొంతు తడిపిందంట. ఎంత గొప్పవాడండి, సాధారణమైనటువంటి భక్తుడు అతను. ఓహో, అతను చరిత్ర ఇప్పుడు చెప్పుకోలేం కదా, మీ అందరు తెలియదు కాదు. అలా ఒక్కసారిగా దప్పికి తీరిన తర్వాత ఒక్కసారి చూశారంట, అయ్యా నేను ఏ భగవంతునైతే కనుక ఇన్ని రోజులు ఈ యొక్క శరతల్పంపై ఉండి ధ్యానిస్తానో ఆ భగవంతుడే నా యందు నిలబడి ఉన్నాడా, నమస్కారం చేయాలనుంది కానీ చెయ్యలేడు. చూడండి, మనందరి స్థితి ఇది అన్నారు ఆచార్యులు వారు. ఏమన్నారు, మనం కూడా ఒకనాడు భీష్ముడు లాగానే ఉంటాం. చేతులు సహకరించవు, కాళ్ళు సహకరించవు, కళ్ళు సహకరించవు, ఏదీ సహకరించదు. అలాంటప్పుడు ఎలా అంటే మానసికంగా ఒక్కసారి ప్రణామం చేశాడు కృష్ణ భగవానుడికి. నమః నమః, ఎక్కడైనా నమః నమః అంటే కనుక నా అంటే నేను, మహ అంటే కనుక నాదంటూ నేను ఏమి లేను, అంతా నీ వాడిని అని చెప్పే భావన అనమాట. అవునా? నమః నమః అంటే ఒక అర్థం ఏంటి కనుక నాదిగా నేను ఏదనుకుంటున్నాను, నేను అనుకుంటాను, నేను వాడిను, నేను సమస్తం కూడా నీ వాడిని అనేటువంటి భావన చేత ఒక్కసారిగా నమస్కారం దండ ప్రణామాలు చేశాడు మానసికంగా. చేసి కృష్ణుడి నుంచి ఒక్కసారి దృష్టి పక్కకు తిప్పాడు. అక్కడ కనిపించినటువంటి వారు పాండవులు. ఓహో, ఒక్కసారిగా పాండవులను చూడగానే తనకే దుఃఖం వచ్చిందంట. ఎవరికి? భీష్ముడికి. అయ్యో అయ్యా, ఏ ధర్మరాజా, ఎంత దుఃఖాలు పడ్డారయ్యా మీరు. చూడండి, ఈ దుఃఖాలు అనేటువంటి ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎంత దుఃఖాన్ని అనుభవించారు మీరు. ఏమిటి మీరు చేసినటువంటిది? మీరు ఎవరిని ఆశ్రయించారు? మీ జీవితం పర్యంతం కూడా 3 ఆశ్రయించారు. మీ జీవితంలో పాండవులు అనేటువంటి వారు 3 ఆశ్రయించారు. 1 ధర్మాన్ని ఆశ్రయించారు మీరు. అవునా? దేన్ని పట్టుకున్నారండి మీరు? ధర్మాన్ని పట్టుకున్నారు. ప్రత్యేకించి నువ్వెవరివయ్యా ధర్మరాజు? సాక్షాత్తుగా ధర్మాత్ముడి, ధర్మానికే పుత్రుడు లాంటి వాడివి నువ్వు. ధర్మమే మూర్తి భవించినటువంటి వాడివి నువ్వు. నీవు ఏమిటి? ధర్మమునికి కుమారుడైనటువంటి వాడివి. భావన చేస్తున్నాడు భీష్ముడు. నువ్వు ధర్మానికే మూర్తి భవించినటువంటి వాడివి, కుమారుడైనటువంటి వాడివి నీవు. నువ్వు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించావు, నిన్నెప్పుడూ నీ సోదరులు ఆశ్రయించారు. అవునా? కాబట్టి అందరూ కూడా మీరు ఏం చేస్తారు? నిత్యం కూడా ధర్మాన్ని ఆశ్రయించారు. 1. 2, ఎల్లప్పుడూ మీరు బ్రాహ్మణుల్ని ఆశ్రయించారు. అవునా? మీకు ఏ దుఃఖం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఎవరి దగ్గర పోయారండి? బ్రాహ్మణులకి. ఎప్పుడైనా ఏదైనా అపరాధం చేశారా? ఎప్పుడు వారికి సేవిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో ఏ కార్యం జరిగినా ఏది జరిగినా ఏం చేయవలసింది? బ్రాహ్మణులు పిలిచి వారిని ఎప్పుడు సత్కరించారు, వాళ్ళకి ఎప్పుడు ఆనందింపజేయడం కోసం ప్రయత్నం చేశారు. 2 ఆశ్రయించారు. 3, మీరు సదా భగవంతుడైనటువంటి కృష్ణుని ఆశ్రయించారు. అవునండి, మనం ఎవరిని ఆశ్రయించాలో చెప్తున్నారు ఇక్కడ. 1 ధర్మాన్ని, 2 బ్రాహ్మణులు అంటే ఇక్కడ భక్తుల్ని మన వైష్ణవ సాంప్రదాయంలో, 3 సాక్షాత్తుగా భగవంతుని. మీరు ఏం చేశారు? మీ జీవిత పర్యంతం అంతా ఈ 3నే మీరు ఆశ్రయించారు. ఇంతగా మీరు ఆశ్రయించినా మీరు పడ్డన్ని బాధలు ఈ ముల్లోకంలో ఎవరు పడలేదు కదయ్యా. మీరు ఇంతమందిని ఆశ్రయించినా దుఃఖం ఏమైనా తగ్గిందా మీకు? తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? మీ చేత ఎవరున్నారు మీ పక్కన? ఎవరినైతే కనుక ఏ బాధలున్నా సరే, ఏ భగవంతుని ఆశ్రయిస్తే ఆ బాధలు పోతాయో అలాంటి భగవానుడు మీ పక్కన ఉన్నాడు, మీతోనే సంచరిస్తున్నాడు. అవునా? మీతోనే సంచరిస్తున్నాడు, మీతోనే ప్రయాణం చేస్తున్నాడు, మీతో కలిసి ఉంటున్నాడు. అలా సమస్తమైనటువంటి బాధలు తొలగించే భగవానుడే మీతో ఉన్నా, మీరు బ్రాహ్మణులను ఆశ్రయించినా, మీరు ధర్మాన్ని ఆశ్రయించినా మీకు మాత్రం దుఃఖం తగ్గలేదు కదయ్యా. తగ్గిందా? మీకు దుఃఖం ఏమైనా తప్పిందా? బాధలు ఏమైనా తప్పాయా? ఏ బాధలు మీకు తప్పలేదయ్యా. ఇంకా ఏం చెప్తాడు? మీరు పడే బాధలు ఈ ముల్లోకంలో ఎవరు పడలేదు కదయ్యా అంటూ కుంతీదేవిని గుర్తు చేశాడు ఇక్కడ. కురువంశానికి కోడలుగా వచ్చినటువంటి తల్లి అత్యంత బాల్యంలోనే ఏమైంది? తల్లికి భర్త మరణించాడు. చిన్న పిల్లవాళ్ళని తీసుకొని వచ్చినటువంటి ఆ తల్లి ఎన్ని అవమానాలు భరించింది, ఎన్ని దుఃఖాలు భరించింది ఆ తల్లి. ఓహో, అలాంటి ఆ దుఃఖమును భరించి కూడా ఎంత ఓర్పు చేత మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి ఆ తల్లిని అమ్మా కుంతి, ఎన్ని బాధలు పడ్డావు నువ్వు అని ఆ తల్లిని పరామర్శిస్తున్నాడు. పరామర్శిస్తూ ఒక్క విషయం చెప్తున్నాడు. అయ్యా, మీకు ఇన్ని బాధలు కలిగాయి అంటున్నారే, ఈ బాధలు ఎందుకు కలిగాయో తెలుసు కదా మీకు అన్నాడంట. అయ్యా, మాకేమి తెలుసు? మేము ఆశ్రయించింది బ్రాహ్మణుల్ని, మేము ఆశ్రయించింది ధర్మాన్ని, మేము ఆశ్రయించింది ధర్మాన్ని మూర్తి భవించినటువంటి భగవానుడిని. ఈ 3ని మేము ఆశ్రయించాము, యథార్థమే. కానీ మాకు బాధలు ఏ విధంగా వచ్చాయో ఎవరి కారణం మాకేం తెలుసు అయ్యా. అయ్యా, ఇంత కులవృత్తుడైనటువంటి వాడివి, ఇంత మహాభక్తుడైనటువంటి వాడి నీవే సెలవివ్వాలి కదా అని చెప్పేసి అన్నారంట.
అంటే ఆయన అన్నాడు, అయ్యా భగవంతుని యొక్క లీలలు ఎవరు అర్థం కాదయ్యా, ఎవరికి అర్థం కాదు. ఆయన యొక్క లీలా విన్యాసం ఇదంతా కూడా సమస్తమైనటువంటి బ్రహ్మాండంతా కూడా ఆయన ఆడేటువంటి ఒక రంగస్థలము. ఏమిటి? ఇదంతా రంగస్థలమే. ఆయన అలా రంగస్థలం ముందు నాట్యం ఆడుతుంటాడు. ఎవరి చేత ఏమి చేయిస్తాడో, ఎవరికి సుఖమిస్తాడో, ఎవరికి దుఃఖమిస్తాడో, ఎవరిని తన దగ్గర తీసుకుంటాడో, ఎవరికి కింద పడేస్తాడో ఇది ఎవరికి తెలియదు కదయ్యా భగవంతుడైనటువంటి వాడికి. ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు కదా ఈ యొక్క భగవంతుడు యొక్క లీలా విన్యాసములు అనేటువంటివి. కాబట్టి హే ధర్మరాజా, మీకు కలిగినటువంటి ఈ దుఃఖములన్నీ కూడా ఎవరు కారణమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నిజానికి ఎవరు కారణమో అని చెప్పేసి ఏ భగవంతుడు నీ పక్కన ఉన్నటువంటి ఈయన ఉన్నారే, ఈయన ఎవరు? కృష్ణుడు. అయ్యా ఈయన యొక్క లీలా విన్యాసములు ఎవరికి తెలియదు, ఎవరూ కనిపెట్టలేరు ఈ యొక్క లీలా విన్యాసములు అనేటువంటి. ఎవరిని ఎలా దగ్గర తీర్చుకుంటాడో, ఎవరిని దూరం పెడతాడు. ఇంతగా చెప్పాలంటే కనుక ఎవరు ఈయనను అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా అందరూ మాయలో పడిపోయేటువంటి వారే, మోహించినటువంటి వారే. ఆయన భగవంతుడు ఇలా చేస్తాడు అని ఏదైనా సూత్రం రాద్దాం అనుకుంటే ఆ సూత్రం ఆయన పట్టివేస్తాడు. అంటే ఏంటి? ఆయన ఎవరూ అర్థం చేసుకోలేరు కదయ్యా. మీతో ఉన్నటువంటి ఈయన ఉన్నారు, ఎవరు? ఆయన సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ, కృష్ణ భగవానుడు. ఈయన గురించి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. అంతో ఇంతో ఎవరైనా అర్థం చేస్తున్నారంటే ముగ్గురు అర్థం చేస్తున్నారంటే కృష్ణుడిని చెప్తున్నారు భీష్ముడు అనేటువంటి వాడు. ముగ్గురు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కృష్ణుని పరిపూర్ణంగా. ఎవరయ్యా? మొట్టమొదటిగా పరమశివుడు అన్నారు. ఓహో. తర్వాత ఎవరన్నారు? నారదుని అన్నారు. మూడవది ఎవరన్నారు? కపిల భగవాన్ అన్నారు. దేవహూతి యొక్క కుమారుడు ఉన్నాడు కదా కపిలుడు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ భగవంతుని యొక్క లీలా విన్యాసంలో కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే అదేమిటి? అవునయ్యా ధర్మరాజా, ఈయన ఎవరికి దుఃఖం ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఆనందం ఇవ్వాలో ఆయనకిస్తాడు, ఎవరితో ఏ ఆటలు ఆడారో ఆయనే ఆటలు ఆడుతాడు. మీ దుఃఖములు అనేటువంటివి కూడా సమస్తము కూడా ఈ దుఃఖముల యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం ఏమిటంటే కనుక ఆయన చేతనే ఏర్పాటు చేయబడిన కారణం ఏమిటి? ఆయన ఈ యొక్క భూలోకాన్ని చూడండి, ఒక్కొక్కరు ఎందుకు భగవంతుడు దిగాడో చెప్తున్నారు ఇక్కడ. కుంతిదేవి ఏమంది? నిన్న భక్తికి బలం చేకూర్చడం కోసం వచ్చాడంది అక్కడ. ఎందుకంటే నీవే రాకపోతే నామం లేదు, నీవే రాకపోతే లీల లేదు, నీవే రాకపోతే గుణములు లేదు, నీవే రాకపోతే కథ లేదు, శ్రవణం లేదు, కీర్తన లేదు, స్మరణ లేదు, కాబట్టి వచ్చామండి. ఇక్కడ భీష్ముడు ఏమంటున్నాడు? ఈ భగవంతుడు అనేటువంటి వాడు ఎందుకు వచ్చాడో తెలుసా అమ్మా? ఇన్ని దుఃఖములకి ఎందుకు వచ్చాయో తెలుసా మీకు? కారణం ఏమిటంటే ఆయన ఈ యొక్క భూలోకానికి వచ్చింది ఈ భూలోకం ఉన్నటువంటి అనేకమైన అధర్మాన్ని పాటించేటువంటి సమస్తమైన రాక్షసులందరినీ కూడా ఒక్క కురుక్షేత్ర రణరంగం నందు మొత్తం కూడా భూస్థాపితం చేయడం కోసం వచ్చాడు. ఆ ఒక్క కురుక్షేత్ర రణరంగం నందు యుద్ధం చేయించడం కోసము, రాక్షసుల యొక్క సంహారం చేయడం కోసం ఆయన ఆడినటువంటి ఇంత పెద్ద లీలయ్యా, ఈ లీలలో మీరు అందరూ భాగస్వాములే, నేను భాగస్వామిని అన్నాడండి. అంటే అందరం కూడా ఎవరి ప్రణాళికలు నడుస్తున్నామండి? కృష్ణుడి యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ప్లానింగ్ లో నడుస్తున్నాం. అది అర్థం చేసుకున్నటువంటి వాడికి దుఃఖం ఉందా? అది ఇది నేను ఆయన యొక్క ప్లానింగ్ లో నేను ఒక భాగస్వామిని, నేను ఒక పాత్రని అని అనుకుంటే నాకు దుఃఖం ఎక్కడిది? కష్టమే, ప్రయత్నం చేద్దాం అని ఒక్కసారిగా ఆ యొక్క భావన చేస్తున్నాడంట. ఎవరికి? వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఇది కారణం ఎవరు? సాక్షాత్తుగా కృష్ణుడే. కానీ ఆ భగవంతుడైనటువంటి వాడు ఒకే సూర్యుడు ఒక 10 కుండలు పెడితే ఆ కుండలు నీళ్లు పోస్తే 10 కుండల్లో ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తాడే, ఒకే సూర్యుడు. కానీ ఒక కుండలు నీళ్లు పోసి ఏం చేస్తావు? 10 కుండలు పెడితే అన్ని కుండల్లోనూ సూర్యుడు కనిపిస్తాడా లేదా? ఒకే సూర్యుడు అన్ని కుండలు ఎలా కనిపిస్తాడో ఒకే భగవంతుడు అనేక రకాలు కనిపిస్తాడు మనకి అని చెప్పి అయ్యా అని ఒక్కసారి కృష్ణుడి వైపు తిరిగాడంట. తిరిగి, కృష్ణ, ఇక నా యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది పరిపూర్ణమైపోయింది, ఉత్తరాయణం అనేటువంటిది సమీపించబోతుంది, ఏకాదశి తిథి, కాబట్టి ఈ రోజు నేను శరీరం వదిలిపెట్టాలనేటువంటి సంకల్పం చేసుకున్నాను. కాబట్టి ఓ కృష్ణ, నా యొక్క విజ్ఞాపన ఆర్డర్, విజ్ఞాపన అనలేదు ఇక్కడ, దయచేసి ఆర్డర్ వేశాడు భక్తుడు, ఆర్డర్ వేస్తున్నాడు భగవంతుడికి. ఇది నా ఆర్డర్, విజ్ఞాపన కాదండి. ఇక్కడ శ్లోకం ఆధారంగా చూస్తే కనుక ఏమన్నాడు? ఇక నువ్వు ఏం చేయవలసింది అని కనుక, నేను నీ యొక్క నామాన్ని కీర్తిస్తుంటాను. ఇప్పుడు ఇక నీ నామాన్ని కీర్తిస్తుంటాను, నీ రూపాన్ని అలా వీక్షిస్తుంటాను. నేను నీ యొక్క నామాన్ని కీర్తిస్తూ, నీ యొక్క రూపాన్ని చక్కగా వీక్షిస్తూ, నీ లీలన్నిటిని కూడా స్మరణ చేస్తూ నేను దేహ త్యాగం చేసానికి సిద్ధమైపోయాను. నాకు ఇచ్ఛామృత్యు ఉంది. కాబట్టి నేను దేహం వదిలేసేంత వరకు కూడా ప్రసన్న వదనంతో, ఏ వదనంతో? ప్రసన్న వదనం, చిరునవ్వుతో ప్రసన్న వదనంతో నా ఎదురు నిలబడి ఈ దేహత్యాగం చేసే వరకు నా దగ్గర ఉండు. ఇది నా యొక్క విజ్ఞాపన కాదు, నా యొక్క ఆర్డర్ అన్నాడు. ఆర్డర్ వేయొచ్చా? వేయొచ్చు అన్నాడు. అయ్యా నేను ఏంటి ఆర్డర్ వేయొచ్చు, ఏమిటి? నా ఎదురుగానే నువ్వు నిలబడాలి. ఎప్పటి వరకు? ఈ దేహత్యాగం చేసేంత వరకు అని అన్నాడట ఆయన.
అంటే కృష్ణుడు ఒక్కసారిగా చిరునవ్వి నవ్వి ఒక్కసారి ధర్మరాజు చెప్పాడు, ఏమయ్యా దుఃఖం కోసం వచ్చా మీద ఉపదేశాల కోసం అడగవయ్యా, పాపం ఆయన రెడీ అయిపోయాడు పోవడానికి, అవునా? ఆయన తొందర ఉంది ఆయనకి, నేను కనిపించాను కదా, ఇంకా ఆయనకేం బాహ్యమైనటువంటి స్పృహ తగ్గిపోతుంది, వెంటనే ఎందుకు వచ్చావు నువ్వు? ఉపదేశాలు తీసుకోవడం కోసం కదా, నీ దుఃఖం పోవాలి కదా, అడగవయ్యా బాబు అని చెప్పి అడిగాడు. ఆయన ఏం చేస్తాడు, మొత్తం లిస్ట్ ఇచ్చాడు. అయ్యా నేను రాజులైతే ఏం చేయాలి, ఏ ధర్మాలు చేయాలి, ఏ క్షత్రియ ధర్మం ఏమిటి, అయ్యా ఏ ధర్మాలు ఉన్నాయి, వర్ణాశ్రమ ధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, స్త్రీ ధర్మం ఏమిటి, దాన ధర్మం యొక్క ధర్మం ఏమిటి, అనేకమైనటువంటి ధర్మంలో అడిగాడట. ఈయన అంటున్నాడు, అయ్యా భీష్ముడు అన్నాడు, చూడండి ఏ భగవంతునైతే కనుక ఇన్ని కారణభూతున్నటువంటి భగవంతుని మీకు ఏం చేసుకున్నారు? పాండవులు సేవకుడు చేసుకున్నారు, ఆయన ఇంటివాడిని చేసుకున్నారు, పనివాడిని చేసుకున్నారు, రథసారథి చేసుకున్నారు. ఏమి చేయలేదు అతని చేత, మీరు ఏమి చేయించలేదు చెప్పండి, అవునా? అన్ని పనులు చేయించుకున్నారు మీరు. ఎవరిని? కృష్ణుని. ఇన్ని పనులు చేయించుకొని ఇన్ని ధర్మాలు ఆయనే భగవంతుడు ఏంటంటే భావన చేసి మీకు ఇంకా ధర్మములు ఏదో తెలియకుండా ఉన్నాయా? కానీ ఈ కృష్ణుడు ఉన్నాడే ఇలా విన్యాసుడు, నా చేత ఈ ధర్మ బోధన చేయించి నా పేరును గొప్పగా అంటే వైభవాన్ని పెంచడం కోసం మీ అందరు నా ముందు తీసుకొచ్చిన వాడయ్యా ఈ కృష్ణుడు. ఏమిటి మీరేదో నా దగ్గర ఏంటి ఉపదేశం కోసమనే కాదు, ఇచ్చినవారు అవకాశం ఎవరు, ఏర్పాటు చేసింది ఎవరు, ఈయనెవరు? మీరేం ఆడుకున్నారు ఆయన్ని. ఎవరంటే వారు ఎలా అంటే అలాగా, మీరు ఏమి చేయమంటది. మీ ఇంటి లోపల పాదరక్షలు తీసేవాడు ఎవరు ఉన్నాడు ఆయన. మీరు దాని నిత్యం కూడా సేవ చేస్తాడు, మీ అన్ని సేవలు చేస్తాడు, మీ అందరికీ, మీ కుటుంబానికి అంతటికి కూడా. ఇలాంటి కృష్ణుడి యొక్క ఆదేశానుసారం మీరు అడుగుతున్నారు, సరే పర్వాలేదు చెప్తాను విను అని ఆయన యొక్క అనుభవపూర్వకంగా ఏ ధర్మాలు అయితే ఉన్నాయో అన్ని ధర్మాలు బోధించాడంట. ఎవరికి? ధర్మరాజుకి. ఇక్కడ భాగవతంలో ఏమి బోధించాడో చెప్పలేదు. ఏమి బోధించాడంటే కనుక, అయ్యా భాగవత ధర్మాన్ని బోధించాడు, వర్ణాశ్రమ ధర్మాన్ని బోధించాడు, సనాతన ధర్మం యొక్క మూలాన్ని బోధించాడు, స్త్రీ ధర్మాన్ని బోధించాడు, ఏమిటి దాన ధర్మాన్ని గురించి బోధించాడు. కొన్ని విస్తారంగా చెప్పాడంట, కొన్ని సూక్ష్మంగా చెప్పాడంట. కొన్ని చాలా ఇక్కడ అవసరమో అది డీటెయిల్గా చెప్పాడు, ఎక్కడ అనవసరమో సూత్ర రూపంలో చెప్పాడు, సూక్ష్మంగా అన్ని చెప్పేశాడు. ధర్మాలన్నీ చెప్పేసి, అయ్యా ఇవి ధర్మాలు చక్కగా నువ్వు ఏంటి క్షత్రియ ధర్మము, రాజుగా నువ్వు ఎలా ప్రవర్తించాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, అన్ని ధర్మాలు చెప్పిన తర్వాత, అయ్యా ఈ ధర్మాలు చాలా అయ్యా బాబు, అన్ని విన్నావు సరిపోయిందయా అంటే పక్కన ద్రౌపది ఒక నవ్వు నవ్వుతుందంట. చూడండి సందర్భం ఏమిటి, ఈయన వెళ్ళిపోవాలి, అంతా సీరియస్ ఉంది. ఈ ధర్మాలన్నీ నోట్ చేసుకుంటున్నారు అందరూ, మిగతా ఎవరు రాజర్షుల దేవర్షులు అందరూ కూడా అందరూ నోట్ చేసుకుని ఉంటే ఒక తల్లి మాత్రం నవ్వుతుందంట. అక్కడ అది విటకారంగా నవ్విందంట తల్లి. ఎవరది? ద్రౌపది. అయ్యా కురువృద్ధుడు అంటారు నిన్ను, ఇన్ని ధర్మాలు నువ్వు చెప్పావు కానీ ఒక్క ధర్మాన్ని నువ్వు పాటించలేదయ్యా. ఏమిటా ధర్మము? ఆనాడు కురుసభలో నాకు అవమానం జరుగుతుంటే నేను అందరినీ ప్రాధేయపడుతూ ప్రత్యక్షంగా నీ యొక్క పాదాలను ఆశ్రయించి నేను ప్రాధేయపడ్డాను, అయ్యా రక్షించు నన్నని. కానీ ఆనాడు ఏ ధర్మాలైతే నువ్వు చెప్పావో ఆ ధర్మాన్ని ఆచరించలేదు కదా ఆనాడు నువ్వు. ఏమైపోయింది అక్కడ నీ యొక్క ధర్మాచరణ అని చెప్పేసి అడిగిందట. ఒకే ఒక తల్లి భీష్ముని అడిగింది. అంటే భీష్ముడు అన్నాడట, అయ్యా అమ్మ యథార్థమే, ఇంకా నాలో ఏదైనా దుఃఖం ఉందంటే ఆనాడు తలదించుకున్నటువంటి దుఃఖం మాత్రమే ఉంది, ఇంకేమి దుఃఖం లేదు నాకు. నిజమే, యథార్థంగా ఆ రోజు నేను ఎదురు తిరగలేదు, నీకు సహాయం చేయలేకపోయాను. కారణం ఏమిటో తెలుసా? మీ అందరికీ కూడా తెలుసు. ఏమిటి? ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఉన్నాడే, కురువంశంలో ఉన్నటువంటి రాజు ఉన్నాడే, ఆ రాజు యొక్క ఉప్పు తిన్నాను కాబట్టి. ఏమిటి నా ధర్మము? అతనితోనే ఉండడమే నా ధర్మం అని చెప్పేటువంటి నా యొక్క సిద్ధాంతం ఉన్నది. ఎప్పటికి కూడా నేను కురువంశంలో ఉన్నటువంటి రాజును రక్షిస్తానని, ఆ రాజ్యంను రక్షిస్తానని ఆనాడు నేను వాగ్దానం చేశాను దేవవ్రతుడిగా. అవునా? ఆనాడు ఆ యొక్క వాగ్దానం చేశాను. అందుక్రమంలో నేను ఉన్నాను కాబట్టి, ఎందుకు వారి యొక్క ఉప్పు నేను తిన్నాను కాబట్టి ఆనాడు నేను తలదించుకున్నాను, తల్లి క్షమించు అని చెప్పి అన్నాడు. ఏ మాత్రం కూడా నేను పెద్దవాడిని కదా, ఏం పర్వాలేదని చెప్పనలే. అనగానే ఒక్కసారిగా ఆ భావన ఎప్పుడైతే కలిగిందో ఆ తల్లి కూడా శాంతించబడిందంట. పాపం ఒక్కసారి అనుకున్నాడు, ఇంకా వద్దు నాకు, ఇక ధర్మబోధన వద్దు, ఇంకా నాకు ఏకైకమైనటువంటి సమీపమైనటువంటి ఆసనం అవుతుంది ఏకాదశి తిథి. ఓహో మహాద్భుత ఉత్తరాయణటువంటి పుణ్యకాలం వచ్చింది, ఇక నేను దేహత్యాగం చేయాలి. అక్కడి తర్వాత 12 శ్లోకాలు చెప్పాడు, స్తుతి చేశాడు కృష్ణ భగవానుడిని. 26 శ్లోకాలు కుంతిదేవి చేస్తే 12 శ్లోకాలు వీరు చేశారు. 12 శ్లోకాలకి 12 శ్లోకాలు 12 ప్రవచనాలు. నిజానికి 12 ప్రవచనాలే, మహాద్భుతమైనటువంటి ప్రవచనం. ఏమిటండి ఇది? ఓహో, ఇప్పుడు ఆ భగవంతుడైనటువంటి వాడి యొక్క విశేషమైనటువంటి యొక్క స్తుతి చేస్తున్నాడు. ఎవరండి? భీష్ముడు అనేటువంటి వాడు. ఆయన మొట్టమొదటిగా మొదలుపెట్టాడు, అయ్యా
కృష్ణ ఇప్పుడు చూడండి, మీరు పెయింటింగ్స్ వేసుకోవాలి కదా. ఆయన స్తుతి ఏమిటంటే అనక, ఇప్పుడు నేను చివరి సమయంలో ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అనక, నిన్ను నేను నా హృదయం నందు భద్రపరచుకోవాలి, ఇలా ఫ్రీజ్ చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. ఆ స్మరణలో నీ యొక్క పిక్చర్ అంటే నీ యొక్క రూపాన్ని నేను ఏం చేయాలి, ఒక ఫోటోని ఫ్రీజ్ చేయాలి నా హృదయం లోపల. అంటే ఏమంటాం, ఫ్రీజ్, ఫిక్స్ అయిపోవాలి. ఒక్కొక్క ముద్రించాలి పర్ఫెక్ట్. ఒక్కొక్క పెయింటింగ్ ఇప్పుడు వేయిస్తున్నారు చూడండి, మన అందరిలో ఒక 5-6 పెయింటింగ్లను వేసుకుందాం ఈరోజు మన హృదయం లోపల. పెయింటింగ్ జీవితంలో మర్చిపోయినటువంటి పెయింటింగ్, అంతిమ కాలం నందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పెయింటింగ్, ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పెయింటింగ్ వేసుకుందాం ఈరోజు. ఆనాడు వారు వేశారు, ఈనాడు మనం కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన హృదయంలో అనేటువంటి ఒక చక్కటి హృదయం పైన పెయింటింగ్ వేద్దాం. ఆయన మొట్టమొదటి అన్నాడు, అయ్యా హే కృష్ణ, నీవే జగన్నాటక సూత్రధారివి. ఇప్పుడు నేను దేహత్యాగం చేయడం కోసం సిద్ధపడ్డాను. ఇక నేను నీ యొక్క రూపాన్ని పదే పదే స్మరణ చేసుకుంటున్నా, హృదయం లోపల అలాగే ముద్రించి ఉండాలని అని ఒక్కొక్క రూపాన్ని చెప్తున్నాడండి. ఇప్పుడు అన్ని ముద్రలు వేయలేము, ఒక 5-6 ముద్రలను వేద్దాం మనం, పిక్చర్స్. ఒక పిక్చర్ వేస్తున్నాడు చూడండి, బాగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటున్నాడండి ఆయనకి మొట్టమొదటిగా, అయ్యా కృష్ణ, నేను నీకు నా యొక్క కూతురిని నీకు వివాహం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను, నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాను. కూతురు ఏమిటి, ఈయన ఆ జన్మ బ్రహ్మచారి అవునా? ఈయన ఎవరైనా ఈయన ఎప్పుడైనా వివాహం చేసుకున్నాడా? లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఏమి నువ్వు సందేహపడక కృష్ణ, నా యొక్క మనస్సు అనేటువంటి కూతురిని, మతి అనేటువంటి కూతురిని అంట. నాకు ఒక పుత్రిక ఉన్నది, మనందరికీ ఒక పుత్రిక ఉంటుంది. స్త్రీలింగం పెట్టారు ఇక్కడ, మనస్సుని పుల్లింగం పెట్టాల. మతి అంటే కనుక నా యొక్క మనస్సు, భావన, ఇంకా చెప్పాలంటే కరెక్ట్ గా భావన లేదా చైతన్యము లేదా ఏమిటి భావన, కరెక్ట్. నాకు ఒక పుత్రిక ఉంది. ఈ పుత్రిక ఎలా ఉందంటే కనుక అత్యంత పరమ పవిత్రంగా పెంచాను ఈ యొక్క పుత్రికని. అంటే మనస్సుని ఎంత పవిత్రంగా పెట్టాను నేను చిన్నప్పటి నుంచి కూడా. 456 సంవత్సరాల్లో కూడా నీవు కాక ఇంకొకరు ఉన్నాడు అనేటువంటి భావన లేకుండా పెంచాను ఈ మనస్సుని. ఎట్లుందండి ఇది? ఎలా ఉందంటే అయ్యా నీవు తప్ప ఇంకొకరు లేరు నన్ను రక్షించేవాడు అనే ఒక భావన అటువంటి ఈ యొక్క పుత్రికను పెంచుకున్నాను నేను. ఎలా పెంచుకున్నానంటే కనుక ఎల్లప్పుడూ నీపైనే ప్రేమ ఉండే విధంగా పెంచుకున్నాను. నీవు కాకుండా ఇంకొకరు ఉన్నారనేటువంటి భావన కలిగించలేదు. ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధంగా, ఎంత ప్రేమగా నీవే 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 అంటే ఈ మనస్సును నేను పెంచాను. ఇప్పుడు ఈ పెంచినటువంటి ఈ మనస్సుని నీకు నేను చేతులు అందించబోతున్నాను. ఎలాగైతే ఒకనాడు జనకుడు సీతమ్మ వారిని పరమ పవిత్రమైనటువంటి సీతమ్మ వారిని రాముని వారి యొక్క చేతిలో పెడుతూ, అయం సీత మమ సుత, అయ్యా నా యొక్క పుత్రిక అనుకుంటున్నాము కానీ ఇది నీ యొక్క చేతిలో పెడుతున్నాను. ఎంత పవిత్రమైందో ఈ యొక్క తల్లి, పరమ పవిత్రమైనటువంటిది. నీవు కాక ఇంకొక ప్రభుని ఎన్నప్పుడు కూడా ఎరగనటువంటిది. తదంతర కాలంలో ఎప్పుడు నిన్నే ఏమిటి సేవిస్తున్నటువంటి నా పుత్రిక అని చెప్పి ఏ విధంగా అయితే ఆనాడు జనక మహారాజు సీతమ్మ వారిని రాముల వారి చేతిలో పెట్టేసి వివాహం కన్యాదానం చేశాడో, ఈ విధంగా నా పుత్రిక నీ చేతిలో పెట్టి కన్యాదానం చేయాలనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. అయ్యా నా మతిని ఏం చేయాల్సింది నువ్వు ఇప్పుడు స్వీకరించు. ఇది ఎంత పవిత్రమైనదో, ఎంత పుణ్యమైనటువంటిదో, ఎంత 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 పరిశుద్ధమైనటువంటిదో చెప్తున్నాడంట. ఏమిటి దాని కులమానము? నీవు తప్ప వేరే ప్రభు ఈ మనస్సుకు ఎరగదు. సరిపోదా? ఇంకా నీవు తప్ప అన్యమైనటువంటి వారు ఎవరిని ఎరగదు. కాబట్టి ఈ మనసును స్వీకరించు అని మొట్టమొదటి ప్రార్థన. ఇప్పుడు అందరం ఊహించుకున్నాం, మనం కూడా అదే కురుక్షేత్రంలో ఉందాం అక్కడే అని ప్రార్థిస్తూ, అయ్యా ఈ యొక్క భావన ఉందే చైతన్యం అని, దీన్నే పెట్టుకున్నాడు ప్రభుపాదుల వారు. అందుకే ఆయనకి ఈ ఆర్గనైజేషన్ పేరు పెట్టమని కనుక ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. అంటే కనుక ఏ విధంగా అయితే భీష్ముడు తన యొక్క మనసుని భగవంతునికి సమర్పించడం కోసం సిద్ధమైపోయాడో, అలాంటి వారందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఆ భగవంతుని అందరూ మన మనసును సమర్పించాలి అనేటువంటి భావంతో ఏర్పాటు చేశారనమాట. అది వాళ్ళు చెప్పాలి. యథార్థమేనా? అదే కాన్షియస్నెస్, మతి అనేటువంటి దాన్ని స్వీకరించు అయ్యా, స్వీకరించు. ఇస్తున్నాను కాదు, స్వీకరించు. ఇస్తున్నానంటే ఏదో ఒకటి తీసుకోవచ్చంట. ఇస్తున్నానే అర్థం ఏంటి? పెద్దలు చెప్పారు కనుక తీసుకోవచ్చు. స్వీకరించు అంటే మళ్ళీ నాకు అవుతుంది, ఇంకా ఇది నీదే నీకు చెందిన దాన్ని నీకే సమర్పించమనేటువంటిది. అలా అతనికి సమర్పించి స్వీకరించవయ్యా హే కృష్ణ అంటూ ప్రార్థించాడంట. ఒక పెయింటింగ్ అయిపోయింది ఇక్కడ, ప్రార్థన చేసేది. రెండో పెయింటింగ్, అయ్యా నాకు నీ యొక్క జీవితం నేను త్యాగం చేస్తున్నాను కదా, నాకు ఒక లీల గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లీల గుర్తొస్తుంది వారికి.
నాకు ఒక లీల గుర్తొస్తుంది. పరభూపావలిన్ మా నరుమాటలు విని, ఎవరి మాటలు? ఆనాడు అర్జున్ యొక్క మాటలు విని యుద్ధం ప్రారంభమయ్యేటువంటి సమయం లోపల అర్జున్ యొక్క మాటలు విన్నటువంటి నీవు ఏం చేశావు? నరు మాటలు విని నవ్వుతూ కాస్త నవ్వాడంటే ఏమన్నాడు అర్జునుడు అంటే అయ్యా ఏ కృష్ణ, యుద్ధం ప్రారంభించబడుతుంది కాబట్టి వెంటనే వెళ్ళి ఏం చేయి? ఉభయోర్మధ్యరథం స్థాపితం. ఇద్దరు ఉభయమైనటువంటి సైన్యాలు ఉన్నారు కదా, కౌరవ పాండవులు అయినటువంటి వారు. ఆ యొక్క రథం అనేటువంటిది ఆ మధ్యలో స్థాపించవయ్యా, తీసుకెళ్లి వెళ్ళు అని చెప్పాడంట. ఈయనేం చేశాడు? ఎక్కడెక్కడైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో అక్కడికి తీసుకెళ్లిపోయాడు. ఈయన తీసుకెళ్లిపోయి ఏం చేశాడు? ఇక్కడ చూపిస్తాడు. పరభూపావలిన్ చూపుచున్ పోతనమార్చుల వారు. పద్యాలు వాడే శక్తి లేకపోయింది, కానీ ఈ అద్భుతమైన పద్యం ఇది అసలు. పరభూపాలను చూపించు. పరభూపాలు అంటే కనుక ఈ రాజ్యమును ఏమిటి కాంక్షించి మేము గెలవాలనుకునే రాజులు, అతిరథ మహారాజులు అందరూ ఉన్నారే, వాళ్ళందరినీ చూపిస్తున్నాడు ఇలాగా. పరభూపాలను చూపుచున్ పరభూప ఆయువులెల్ల వీక్షించు. అలా ఆ రాజులందరినీ చూపిస్తూ వారి యొక్క ఆయువులన్నీ తీసుకుంటున్నాడు. ఆయువు అంటే ఏమిటి? ప్రాణాలన్నింటినీ కూడా ఏమిటి తీసుకుంటున్నాడంట? చుంబక్కేలి వీక్షించు. అలా ఆయువులన్నీ కూడా అప్పుడే వారిని సంహారం చేశారన్నమాట. దేనికోసమయ్యా అనగా నీకు విజయం ఇవ్వడం కోసం అప్పుడే వాళ్ళ ఆయుధాన్ని తీసుకుంటున్నాడే. అలాంటి ఆ కృష్ణ భగవానుడు రథం మీద ఉండి వెనుక అర్జునుడు నుండి ముందుండి అలా ఏలు పట్టి అందరూ చూపిస్తున్న వాళ్ళ యొక్క ఆయుధం తీసుకుంటున్నాడు. అలాంటి కృష్ణుడు యదా నా పద్మాసనం ముందు ఆసీనుడుగాక. పద్మం అనేటువంటి ఎక్కడుంటారు ఆయన? పద్మం ఉంటేనే ఉంటాడట. నా మనస్సు అనేటువంటి పద్మం పైన ఆయన సదా ఆసీనుడై ఉండాలి. ఒక పెయింటింగ్ ఉందా అండి? ఎలా ఉంది ఇప్పుడు ఈ పెయింటింగ్? వెనక ఒక మంచి రథము, సువర్ణమైనటువంటి రథము, రథం వెనకాల అర్జునుడు ఉన్నాడు, ముందు కృష్ణుడు ఉన్నాడు. ఏమిటి అలా చూపిస్తున్నాడు? వేలిని అందరినీ చూపిస్తున్నాడు, ఆయువులు తీసుకుంటున్నాడు. అలాంటి కృష్ణుడికి పెయింటింగ్ వేసుకుందాం మన జీవితం లోపల. ఎందుకంటున్నాడు ఈయన? అర్థం చేసుకోండి. ఇక్కడ శ్రీధరుల వారని చెప్పేసి కాశీక్షేత్ర నివాసి ఒక అద్భుతమైనటువంటి అనువాది అంటే భాష్యం రాస్తారు. అయ్యా ఆయన ఒకరికి విజయం ఇవ్వాలని నిశ్చయిస్తే, ఎవరికైనా సరే నేను గెలిపిస్తాను అని కనుక పడితే, ఈ ప్రపంచంలో ముల్లోకంలో ఎవరు వచ్చినా సరే ఆయన వదలడు ఇంకా అనే సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఈ లీలని ఎవరైనా దర్శిస్తే ఏ లీలని? అలా వేలు చూపిస్తూ ఉన్నటువంటి కృష్ణుడిని, వెనకల అర్జునుడు ఉన్నాడు. ఈ లీలని కనుక మన హృదయం లోపల సదా అనేటువంటిది ఆ ముద్రను వేసుకొని అలా ధ్యానిస్తే, అలా స్మరణ చేస్తే, అలా భావన చేస్తే వారి యొక్క విజయాన్ని కూడా కోరుకుంటాడు కృష్ణుడు అని వారు అలా ఇచ్చారు ఫలశ్రుతిని. ఎవరండి? శ్రీధరుల వారు. కాశీక్షేత్ర శ్రీధరులు అంటాం. గౌడీయ సాంప్రదాయానికి సంబంధించిన వారు కాదు, మొట్టమొదటి ఈ భాగవతానికి అనువాదం చేసినటువంటి శ్రీధరుల వారు. ఎంత అద్భుతం అండి! ఆయన విజయాన్ని ఇవ్వాలనుకున్నారా మనకి? ఇంకెవరైనా అడ్డుపడేవారు ఎవరైనా ఉన్నారా? అతిరథ మహారాజులు కూడా అడ్డుపడలేరు అనమాట. అలా వారి విజయం అనేటువంటిది పొందుగాక అని చెప్పండి. ఒక పెయింటింగ్ గుర్తుపెట్టుకుందామా? అది మర్చిపోదాం ప్రభుజీ. జీవిత పర్యంతం ఈ పెయింటింగ్ ఉండాలి మనకి. అలా వేలు చూపిస్తున్నటువంటి పెయింటింగ్, ఆ వేలు చూపిస్తూ ఆయువులు తీసుకున్నటువంటి పెయింటింగ్. ఇక రెండో పెయింటింగ్ వద్దాం. ఇంకొక దర్శనం చేస్తున్నారు. అసలు పద్య రూపంలో ఇంకా మహాద్భుతంగా ఉంటుంది అనుకోండి. ఇంకొక పెయింటింగ్ ఎలా ఉందయ్యా అంటే, అయ్యా హే కృష్ణ, ఒకనాడు యుద్ధరంగమునందు భయంకరమైన యుద్ధములు జరుగుతున్నాయి. భయంకరంగా యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటువంటి క్రమం లోపల ఏమిటి? ఈ యొక్క గుర్రముల యొక్క డెక్కల నుంచి ఎంతో ధూళి అనేటువంటిది వస్తుంది. ఆ ధూళి అంతా కూడా మీ యొక్క ముఖంపై వాడుతుంది. అప్పటికి మీ ముఖం ఎలా ఉంది అంటే కనుక దాన్ని వెనకకు లాగి, ముందుకు లాగి, అటువైపు లాగి, ఇటువైపు లాగి, అక్కడ అర్జునుడైనటువంటి వాడు సైకిల్ చేయాలంటే కాలితోని యొక్క వెనక భాగాన్ని కుడికి తాగితే వెనక తాగితే ఎటువంటి అటు తీసుకెళ్ళి రథాన్ని అలా తిప్పుతూ, రథాన్ని సారథి చేస్తూ, ఆ రథాన్ని నడుపుతున్నటువంటి క్రమం లోపల అలసిపోయి చెమటలు వచ్చి, ఆ చెమట బిందువులన్నీ కూడా నీ శరీరాన్ని పట్టుకుని, ప్రత్యేకించి నీ ముఖమండలాన్ని పట్టుకుని, నువ్వు ఆ రథాన్ని నడుపుతున్నటువంటి క్రమం లోపల కిరీటమైనటువంటిది వంగిపోయి, నీ యొక్క బంగారు యొక్క ముఖం పైన ఏమిటి నీలో రంగు అయినటువంటి ఈ ముఖం పైన నల్లని కురులతో ఉన్నటువంటి గుంగురులు అయినటువంటి ఆ ఎంట్రికలు అయినటువంటి కూడా నీ యొక్క కళ్ళపై పడుతుంటే, ఆ కళ్ళ పక్కు అడ్డు అంటే నువ్వు చూసే దృశ్యానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ వెంట్రుకలను జరుపుతుంటే ఆ ధూళి వచ్చేసి నీ ముఖాన్ని పడితే, అప్పుడు నువ్వు ఉండేటువంటి ఒక రూపం ముందు చూస్తావా? ఆ రూపం నా సదా నా హృదయం అనేటువంటి పద్మాసనం ముందు ఉండుగాక. అంటే దీనికి ఏమిటి అన్నారు? అయ్యా నీకు విజయం అందించే క్రమం లోపల తనకు తానుగా ఎంతకైనా దిగుతాడు. రెండవ భావన. అవునా? నిన్ను విజయం అందించాలనుకున్నాడు అనుకోండి, ప్రభుజీకి విజయం ఇవ్వాలనుకున్నాడు, మేడ్చల్ భక్తులకు విజయం ఇవ్వాలనుకున్నాడు.
దానికోసం భగవంతుడైనటువంటి వాడు ఎంతకైనా దిగుతాడు. అవునా? దిగాల్సిన అవసరం ఉందా? లేదు, అయినా దిగుతాడన్నారు. ఏహో అద్భుతం, మహాద్భుతం. రెండవ పెయింటింగ్ బాగుందండి. పెయింటింగ్ ఇంకొక పెయింటింగ్ తీసుకుందామా? ఓహోహో, ఎన్ని అయిపోయినాయి ప్రభుజీ? 3 అయిపోయినాయి. ఓహో, మహాద్భుతం అండి, మహాద్భుతం. జీవితంలో మర్చిపోకూడదు. ఇక 4వ పెయింటింగ్ వేద్దాం. అయ్యా, నాకు సదా ఒక్క రూపం మాత్రం అత్యంత ప్రియపూర్వకంగా ఇష్టం. నాకు ఈ 18 రోజుల పాటు నేను జీవించినంత కాలం, ఈ 18 రోజుల్లో ఒక రూపము మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అదే స్మరణ చేసుకుండేవాడిని. ఏమిటి ఆ రూపం? అయ్యా, నువ్వు ఒక్కసారి రథం, ఇదంతా రథసారథి, పార్థసారథి యొక్క రూపం అండి ఇవన్నీ కూడా. నీవు ఆ యుద్ధమునందు రథాన్ని పట్టుకొని ఒక్కసారి యుద్ధరంగం నింపితే నీ హస్తమును చూసేవాడిని ఎప్పుడు కూడా. నీ చేతుల్లో శంఖము, చక్రము, గదా, పద్మధారి పట్టుకుంటావు ఒకనాడు. ఆ తర్వాత నువ్వు పిల్లన గ్రోయి పట్టుకున్నావు. కానీ నీ యొక్క అర్జునుడికి విజయం అందించడం కోసం నీ చేతిలో ఆ యొక్క గుర్రముల యొక్క పగ్గాలు పట్టుకున్నావు. ఒక చేతిలో పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో ఏమిటి చర్ణకోలు అంటాం, ఏమంటున్నాం రోజు మనం? చర్ణకోల. ఆహా, చర్ణకోలను పట్టుకొని అలా రథాన్ని నడుపుతున్నావే, అలాంటి యొక్క భావన నా హృదయం లోపల ఉండాలి అన్నాడు. ఓహో, ఏమిటి దీని భావన? దీని భావన ఏమిటి అంటే, అయ్యా, నువ్వు ఆయన పట్టుకోవడానికి నీ ఇంద్రములు ఎలాగైతే కనుక వశం పడ్డాయి అంటే, నీ ఇంద్రియములను అక్కడిక్కడ వెళుతుంటే గుర్రాలలాగా నీ ఇంద్రియములను కూడా అలా ఆయనే, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నీకు విజయం ఇవ్వాలనుకున్నాడు. ఆయనే నీ యందు నిలబడి నీ ఇంద్రియములను రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడంట. ఇది భగవంతుని యొక్క భావన అన్నాడు. అలా పెట్టుకొని అలా ఆ యొక్క దృశ్యం అన్నారు. ఇదొక ఫ్రీజ్ చేద్దాం. ఇంకొక రూపాన్ని నాకు బాగా 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 ఆశ్చర్యం కలిగించింది కృష్ణ. ఒకనాడు యుద్ధరంగమునందు నేను అర్జుని కోసం ఏమిటి శరవేగంగా సరా 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 అనేటువంటి బాణాలు వేస్తున్నాను. బాణాలు వేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అయ్యో, అర్జును కాపాడాలనుకున్నావు. ఏం చేస్తున్నావు? నీ రథాన్ని కిందికి పైకి లేపుతున్నావు. నా యొక్క ఏమిటి సూట్ ఏంటో ఇది గురి బరాబరే, నా గురి అనేటువంటిది సరైనటువంటిదే. కానీ నీ యొక్క అర్జునుడు అనేటువంటి వారికి ఏ మాత్రం కూడా ప్రమాదం కలిగించవద్దని రథముల కిందికి పైకి అలా జరుపుతున్నావు. తద్వారా నా గురి తప్పి ఆ బాణములు అనేటువంటివి నీకు తగిలాయి కదా కృష్ణ. నాకు అయ్యో, నువ్వు ఇంతగా నాకు అడ్డుపడుతున్నావని చెప్పేసి ఒకనాడు ఒక యుద్ధ రంగం నందు ఒక సమయం నందు శరవేగంగా నీ కోసమే యుద్ధం వేశానట. ఈయన కోసం వేశాడు, కృష్ణుడి కోసం ఆ రోజు కాదు. కృష్ణుడి కోసం ఆ యొక్క బాణాలు వేస్తే ఆ బాణములు అనేటువంటివి వచ్చి ఏకంగా కృష్ణుడి యొక్క కవచం ఉంటుంది, కవచాన్ని కావుడ చీడ్చేసి లోపల హృదయానికి తాకాయి కృష్ణ. ఏమిటి ఆ బాణాలు? చూడండి, భగవంతుడు భక్తుడు చేసే లీలా విన్యాసాలు కాకపోతే ఏమిటండి ప్రేమ? అది ఇదే ప్రేమ అండి, బాణాలు వేయటం. ఏమిటో తెలియదు మనకి, తెలీదు మనకి, పెద్ద పెద్ద వాళ్ళకే తెలియదు అన్నారే, మనకేం తెలుస్తుంది? ఈయన ఏం చేశాడు? అయ్యా, నేను బాణాలు వేస్తే ఆ బాణం వచ్చి నీ యొక్క కవచాన్ని తొలగించేస్తే నీ వక్షస్థలమునందు ఆ బాణము తాకి ఆ వక్షస్థలములోంచి కాస్తింత తడి బయటికి వచ్చింది కదా. అంటే రక్తం వచ్చిందని కాదు ఇక్కడ. ఆయన ఏమిటండి ఈయన భావనది, అయ్యో అంతగా గాయపరచా నేను. అలా యొక్క గాయపడినా కూడా, ఇంత గాయపడినా కూడా నీవు మాత్రం నీ యొక్క నిష్ట నుంచి జరగలేదు. ఏమిటి జరిగావేమన్నా అర్జును కాపాడంలో? జరగలేదు. జరగకుండా అదే పనిగా నా యొక్క బాణాలను తప్పించుకుని రథాన్ని తిప్పేటువంటి కృష్ణ, అది నా ఎప్పుడు నా హృదయం లోపల ఉండాలి. ఓహో, ఎన్ని ఫ్రేములో ఎన్నో చెప్పి కృష్ణ, ఇక నాకు మాత్రం ఇన్ని లీలలు చేసావా, ఇన్ని ఫ్రేమ్లు అయిపోయాయి కదా, ఇన్ని ఫ్రేములలో ఈ యొక్క లీల చూసావా, ఇది మాత్రం నీవే దిక్కు నాకు, ఇది మాత్రం ఫైనల్ అన్నారు. ప్రభుజీని ఆ ఫోటో అడిగాను కానీ ఫోటో లేదు. అందరు హృదయం లోపల చూడండి ఆ ఫోటోని. ప్రభుపాద వారు దగ్గరుండి పెయింటింగ్ చేయించారు ఆ ఫోటోని. కుప్పించయగిసే కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పిగొనగా. అయ్యా, ఒకనాడు నేను ఏం చేశాను? ఒకనాడు యుద్ధరంగం నందు కౌరవులందరూ కూడా చాలా వీక్ అయిపోతున్నారు, పాండవులు జయించడానికి సిద్ధమైపోయారు. ఒకనాడు ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా భీష్మ పితామహ, తిండి మాది తింటున్నావు కానీ వారి కోసం పోరాటం చేస్తున్నావు, నువ్వేమైనా తిండి ఎవరు తింటున్నావు? నువ్వు మా తిండి తింటున్నావు. కురువంశంలో 456 సంవత్సరాల నుంచి మా ఉప్పు తింటున్నటువంటి వాడివి నువ్వు, మా తిండి తింటూ అతని భజన చేస్తున్నట్టే కనిపిస్తుంది నాకు.
యథార్థంగా నీరే భావన చేస్తుంటే ఒక్కరైనా సరే యుద్ధ రంగం నిలబడగలరా? మీకు అపోజిట్ గా మీకు ఎదురుగా ఎవరైనా నిలబడగలరా? మీరు పక్షపాత ధోరణితో ఉన్నారు కాబట్టి అని నిందిస్తే ఆ మాటలు అనరాని మాటలు అంటే వినలేక ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తాడు. ఎంత ప్రతిజ్ఞ! ఈయన భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తే మా విశేషం కాదండి. ఈయన ప్రతిజ్ఞ అనగా ఈ ముల్లోకంలో అంతకంటే గొప్ప ప్రతిజ్ఞ చేసే వాళ్ళు ఎవరు లేరన్నారు. దేవవ్రతుడు ఆనాడు తండ్రి కోసము నేను ఈ రాజ్యాన్ని ఎన్నటికీ స్వీకరించనని ఆనాడు ఎవరైనా శంతనుడు యొక్క అది కథ చెప్పుకోలేం కదా ఇప్పుడు. ఆనాడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఈ బ్రహ్మచర్యంతో ఉంటాను, ఎప్పుడు కూడా రాజ్యాన్ని నేను స్వీకరించనని, ఎప్పుడు సేవకుడుగా ఉంటానని చెప్పేసి ఆనాడు ప్రతిజ్ఞ చేసినటువంటి ఆయన మరొక ప్రతిజ్ఞ చేసిన ఆ రాజు రాత్రి ఏమని, మరునాడు యుద్ధ రణరంగమునందు బాగా పట్టినటువంటి ప్రయత్నం చేయండి. మరునాడు యుద్ధ రణరంగమునందు రెండు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, నేను వెంటనే పాండవులో ఒకరైనటువంటి అర్జున్ని సంహారం చేస్తాను, అవునా? లేదా కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను. ఎందుకు? కృష్ణుడు వాగ్దానం చేస్తాడు ఈయనలాగానే. ఏమంటే ఈయనేమో సాధారణమే, వాడు ఏదో వాగ్దానం చేస్తాడు. 456 సంవత్సరాలు ఆయన అందరికీ ఆధారభూతమైనటువంటి ఆయన వాగ్దానం గొప్పదా? ఈయన వాగ్దానం గొప్పదా? గొప్పది కదండి, ఆయన గొప్పవాడు కదా. ఆయన వాగ్దానం చేస్తాడు ఒకనాడు. ఆ కథ మనం చెప్పుకోలేము ఇప్పుడు. ఒకనాడు కాళ్ళ దగ్గర అర్జునుడు ఉంటే, తన దగ్గర దుర్యోధనుడు ఉంటే, ముందు నిన్నే చూశాను కదయ్యా అని ఈయనంటే, లేదు నాకు ఇవ్వాలని ఆయన అంటే ఆయనకి ఇచ్చాడు. ఏం కావాలన్నాడు అర్జునుడు. అర్జునుడు ఏమన్నాడు? నా సైన్యం అంతా వద్దండి, నేను అస్త్రం పట్టను, శస్త్రం పట్టను, పార్థసారథి అండి రథసారథిగా ఉంటానంటే నాకు నువ్వే కావాలి అని చెప్పి ఆయన అడిగాడు. ఇదేమన్నా అయ్యా అబ్బా బతికించినావు ఆయన, నేను నా కథతో ఆయన కృష్ణుడు ఏం చేసుకోవాలి? నేను ఆయన అస్త్రం పట్టాడు, శస్త్రం పట్టాడు. ఓహో, అంత విరాతి భయంకరమైన అధీర భయంకరమైనటువంటి ఆయన ఒక సేన ఉందే. ఓహో, నారాయణి సేన, మహాద్భుతం ప్రభుజీ, నారాయణి సేన, ఆ సేన నాకు కావాలన్నాడు. వచ్చారు. ఇప్పుడు ఆయన అస్త్రం పట్టాడు, శస్త్రం పట్టాడు. అలాంటి ఈయన చేత అస్త్రం పట్టిస్తాను, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ముల్లోకం దేవతందరూ ఒకసారి చూస్తాడు. అయ్యో, ఆనాడు దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, 456 సంవత్సరాలు నిలబడినటువంటి వాడు. ఈనాడు మరొక ప్రతిజ్ఞ చేశాడంటే మరునాడు అయితే అర్జునుడు సంహరించబడాలి, లేకపోతే కృష్ణుడు. ఆహాహా, ఏమిటి ఈ భక్తుడు భగవంతుడి మధ్య లీలా విన్యాసాలు ఒక పెట్టుకు అర్థమవుతాయా? ఒకరికి అర్థం చేసుకునే అవకాశం ఉందా? ఏ తర్కము కావాలి ఇక్కడ చెప్పండి? ఎవరు భావన చేస్తారు ఈ భావనని అని? మరునాడంటే ఈయన అనుకున్నాడంటే దుర్యోధనుడు, ఓహో ఈనాడు నేను ఏమిటి ఒకే బాణం రెండు పిట్టలు అన్నట్టుగా ఏది జరిగినా నాకు గొప్పనే. ఒకటి, అర్జునుడు సంహరించబడ్డాడా యుద్ధం గెలిచినట్టే నేను. ఒకవేళ కృష్ణుడు అస్త్రం పట్టాడా, ఏనాడు నాకు ఏమిటి నచ్చంది? కృష్ణుడు కీర్తి నచ్చదు నాకు. కృష్ణుడి కీర్తియా నాకు ఎప్పుడు నచ్చదు. కాబట్టి ఆయన కపకీర్తియా అబ్బా కడుపు నిండిపోతుంది నాకు. ఏది జరిగినా నాకు శుభమే అన్నాడు ఈయన. ఎవరు? దుర్యోధనుడు. మరునాడు యుద్ధరంగం ఇది భావన చేస్తున్నాడు ఈయన. అంపశయ్యమంది ఉన్నాడు చూడండి. ఏ దుఃఖంతో ఉన్నాను కృష్ణ, బాగా ఏమిటి శరమైనటువంటి తల్పం పైన ఎంత బాధ వేస్తుందో, గాయాలైపోయినటువంటి శరీరం ఉన్నది, ఆంతరంలో మాత్రం ఈ భావన చేస్తున్నాడు చూడండి. ఆయన మరునాడు ఇంకా నేను బయలుదేరిపోయాను, దేవతలు చూస్తున్నారు, అందరూ ఆశ్చర్యంగా యుద్ధరంగం ముందు ఇద్దరిని చూస్తున్నారు. ఎవరిని? రథసారథుడిని కృష్ణుణ్ణి, అర్జున్ని, మరోవైపున భీష్ముడిని చూస్తున్నారు. ఈయన ఏం చేస్తాడు? ఇక దిగిపడ్డాడు. ఏం చేస్తున్నాడు? ఇక బాణాలు అనేటువంటి వేస్తున్నాడు. ఎలా ఉన్నాయో ఈయన బాణాలంటే కనుక దాదాపుగా అర్జున కిరీటం పడిపోయింది. అర్జునుడు అనుకుంటున్నాడు చెమటలు పట్టిపోయాడంట. ఏమయ్యా అర్జున వేయవయ్యా బాణాలంటే కనుక బాణాలు ఎదురు వేయటం కాదు, ఎదుర్కొనేటువంటి సాహసం చేయలేకపోతున్నాడు. ఏమిటి భీష్ముడు అంటే మామూలు విషయంగా కాదు. ఏమిటి ఆ బాణాల తాకిడికి చెమటలు పట్టిపోయి ఒక్కసారికి అధైర్యపడిపోతే ఇక నా అర్జును యొక్క ప్రాణాలు నిలవమేమో అనేటువంటి స్థాయికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? కుప్పించి ఎగిసే కుండలంబుల కాంతి. ఆహా, కుప్పించి ఎగిసిందంట. ఏమిటి పోతరా మార్చురాదు, కుప్పించండి ఏమిటండి, గట్టిగా దిగిందంట. ఇట్లా ఇట్లా దిగిందంట. కుప్పించి ఎగిసే కుండలంబుల కాంతి. అలా ఆయన రథం మీద నుంచి ఒక్కసారిగా లంఘించి దిగిపోయాడంట. దిగిపోతే ఏమైందంట? ఆయన ఏమిటి కర్ణకుండములు, ఆ కర్ణకుండములు అన్ని బాగా కదిలిపోతాయి కదండి. ఈ కాంతి విశ్వమంతా వ్యాపించిందంట. కుప్పించి ఎగిసే కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా. ఈ గగన భాగం అంతా కూడా మొత్తం ఆవహించిపోయిందంట. అంటే కాంతి ఏమిటి? కుండలాలు అలా కదులుతున్నాయి. కుప్పించి ఎగిసే కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనక నురవక. చూడండి ఈయన ఏం చేస్తున్నాడంట? ఈయన భయంకరంగా దిగిపోయాడు. దిగిపోయి ఏం చేస్తున్నాడు? నురవక. చూడండి ఎంత అద్భుతమైనటువంటి పద్యం ఒకసారి గుర్తు రావటం లేదు. ఈ పద్యం చెప్పుకోవాల్సిందే. ఇక్కడ ఉండాలి నా దగ్గర పద్యం. ఎస్,
కుప్పించి ఎగిసి కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా నురికిన ఊర్వక నుధరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఈయన ఏమంటున్నాడు? ఆయన దిగిపోయాడు పర్వాలేదు. ఉరికిన నోర్వక ఉదరంలోనున్న జగముల వ్రేగున జగతి కదల. అయ్యా ఆయన దిగిపోయాడు పర్వాలేదు, కానీ ఆయన ఉదరం లోపలే ఉన్నాయంట, ముల్లోకాలన్నీ ఉన్నాయంట. ఒక్కసారిగా ఆయన ఎగిరి ఆ రథంలోంచి కిందికి దుమ్మితే భూదేవి కంపించిపోయింది. ఆ యొక్క కంపించిపోయినటువంటి ఆ యొక్క ఉధృతికి ముల్లోకాలన్నీ ఆయన ఉదరం లోపల ఉన్నాయంట. ఆ జగములన్నీ కూడా కదిలిపోయాయంట. ఊర్ధ్వలోకాలు కదిలిపోయాయి. బ్రహ్మలోకాల నుంచి అధోలోకాల వరకు కూడా అన్ని కూడా కదిలిపోయాయంట. చెయ్యున చక్రంబు చేబూని ఏం చేశాడాయన? అలా కదిలిపోతుంటే అనగా ఒక చక్రాన్ని చేపుట్టాడు. ఏ చక్రం? సుదర్శన చక్రం కాదు, అక్కడే ఒక చక్రం పడిపోయి ఉంటారు, రథం యొక్క చక్రం. ఆ రథ చక్రాన్ని ఒక్కసారిగా పట్టుకుని రయ్యుమున మనుదెంచు ఈ చక్రం తీసుకొని భయంకరంగా వస్తున్నాడు. ఎవరి మీదకి? భీష్ముడి మీదకి వస్తున్నాడంట. వస్తుంటే పైనున్న పచ్చని పటముజార ఈ వస్తుండగా పైనుంచి ఏముంది? ఆయనకి పీతాంబరం అనేటువంటి వస్త్రం ఉంది. ఆయన బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆచార్యులు వారు ఒక మాట చెప్తారు చాలా హాస్యంగా, ఈ కాంట్రాస్ట్ డ్రెస్సింగ్ అనేది కృష్ణుడి నుంచే మొదలైందని. ఈయన నల్లగా ఉంటాడు, వస్త్రం నల్లగా వేసుకుంటాడా? వేసుకుంటాడు. గోల్డెన్ కలర్ పీతాంబరం అనేది వేసుకుంటాడు. కాంట్రాస్ట్ డ్రెస్సింగ్, కృష్ణుని కంటే మించినటువంటి ఫ్యాషన్ లేదంటాడు ఒక ఆచార్యుల వారు. అలా పైనున్నటువంటి పచ్చని పటముజార ఇలా పట్టుకొని బయలుదేరుతున్నాడంట. ఆ బయలుదేరుతూ ఏమంటున్నాడు? ఇలా బయలుదేరుతుంటే, అయ్యా నమ్మిన నా మాట నగుబాటు చేయకు. అయ్యా ఈయనకేమిటి భయం? వెనకాల ఒకవేళ గనక నువ్వే ఈ అస్త్రాన్ని పట్టుకొని బయలుదేరిపోయావు అనుకున్న మాట తప్పిన వాడు అవుతాం. తర్వాత ఏం తెలుస్తుంది జగత్తుకి? నేను ఆయనతో యుద్ధం చేయాలనేటువంటి తెలుస్తుంది. నా అపజయము, నీ యొక్క అపకీర్తి, ఈ రెండు కూడా నవ్వుల పాలు చేయకయ్యా మమ్మల్ని. నీవు నవ్వుల పాలైనా నాకే అది భావన, నేను తిరిగి వాడినటువంటి భావన వస్తుంది. యుద్ధం చేయలేకపోయాను కాబట్టి నువ్వు అస్త్రం పట్టుకునే వస్తుంది. కాబట్టి నేను నమ్ముకున్నాను ఆయన కృష్ణ, నిన్నే నమ్ముకున్నాను. ఆనాడు సైన్యం వద్దు, నువ్వే కావాలనుకున్నాను. ఆనాడు నువ్వు అస్త్రం పట్టకపోయినా పర్వాలేదు, నువ్వే కావాలనుకున్నాను. కానీ నేను నమ్మినాను కదా, నా యొక్క నమ్మకాన్ని నువ్వు వంపాలు చేయకయ్యా అని ఒక్కసారి ఆయన వెంటనే దిగిపోయి ఏం చేస్తున్నాడు? ఏం పట్టుకున్నాడు? ఆయన కాళ్ళు పట్టుకున్నాడండి. ముందుకెళ్ళొద్దు ఆయన నువ్వు అని చెప్పేసి ఆ యొక్క కాళ్ళు పట్టుకుంటే ఈయన ఏమంటున్నాడు? ఎవరు? వద్దు అని చెప్పి అర్జునుడు అంటున్నాడంట. అర్జునుంటే ఈయన ఏం చేశాడు? ఓహో, ఒక సింహము చూడండి, ఒక సింహము ఒక ఏనుగు పైన కుంభస్థలం కొట్టడం కోసం ఏ విధంగా అయితే గర్జించి ఎదురుదాడి చేస్తుందో, ఈ చక్రాన్ని పట్టినటువంటి ఈ కృష్ణ భగవానుడు ఎరుగ్గా ఉన్నటువంటి ఆయన ఇలా ఉన్నాడు. ఎవరు? భీష్ముడు. ఆయనపై లంఘించడం కోసం చక్రం తీసుకుని ఒక్కసారి బయటికి వెళ్ళిపోయాడు. ఈయన చక్రాన్ని తీసుకుని ఒక్కసారిగా అర్జునుడికి వదులు, నిన్ను కాదు చంపుదా, నేడు భీష్ముడిని చంపదన్. అయ్యా నిన్ను కాదు ఈరోజు సంహారం చేయవలసింది. భీష్ముడిని చంపాలనుకున్నాడా? కాదు, ఈనాడు భీష్ముడిని నేను సంహరిస్తాను అని చెప్పేసి ఒక్కసారిగా ఈ యొక్క చక్రం పట్టుకొని ముందుకు వెళుతుంటే కనుక భీష్ముడు అన్నాడట, అయ్యా నన్ను సంహరించడానికి వచ్చినటువంటి ఓ కృష్ణ, నీవే నాకు దిక్కు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఈ భూప్రపంచంలో ఒకరు నాకు ఆపదలు రావద్దు, ఆపదలు రావాలి కృష్ణ, నేను దర్శనం కావాలన్నారు. ఒక ఆయనేమో నువ్వు నన్ను చంపడానికి వస్తే కనుక, అయ్యా నువ్వు చంపడానికి నాకు వస్తున్నావు కృష్ణ, నీవే నాకు దిక్కు అంటున్నాడు. ఏమిటో ఈ భక్తులు, ఆ భగవంతుడి లీలేమిటో, ఈ భక్తుల లీలేమిటో తెలియదు కదా. కారణం ఏమిటి? ఎంత అద్భుతంగా చెప్పారు సూత్రం. భగవంతుడు తన వైభవాన్ని తగ్గించుకొని తన భక్తుల యొక్క వైభవాన్ని పెంచుతాడు. అంతటితో ఆగదు. ఆ భక్తుడు తన వైభవాన్ని తగ్గించుకొని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తాడు. రెండవ సూత్రం. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత అద్భుతం. ఓహో, మరి జీవుడు అనేటువంటి వాడు అనుకుంటాడా? పర్వాలేదు, నాకు ఆయన ఇచ్చాడు, ఆయన ఓడిపోతే నేను గొప్పవాడు అనుకుంటాడా? నా గొప్పతనం ఏమి లేదండి, అంతా ఆయన అంటాడు ఈయన. అవునా? ఏమిటండి? మహాప్రభుడు వారు వచ్చారు, ఆయనే హరినామాన్ని వ్యాప్తం చేయలేరా ప్రపంచం అంతా? వద్దు, రాబోయే కాలంలో ప్రభుపాద వారు వస్తారు, ఆయన అనుగ్రహించాడు. ఈయనేం చేశాడు? అంతా తిరిగేసి నేను కాదు కృష్ణుడే అని ఆయన పొగుడతాడు. ఈయన ఏమిటో ఈ అనుబంధం అర్థం కాదు. ఆనాడు సంశయం చాలా పెద్దది. ఏమిటి సంశయం? ఒక ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటి? నేను సంహరిస్తాను కృష్ణునితో, ఏమిటి? అస్త్రం పట్టిస్తాను. ఈయన ప్రతిజ్ఞ చేశాడు, అస్త్రము పట్టనని. ఇప్పుడు ఎవరు వెనకడుగు వేయాలి? భగవంతుడు అనుకున్నట్టయ్యా, నన్ను వెనకడుగు వేసిన నాకు ఏ అపకీర్తి కలిగి నాకు పర్వాలేదు, కానీ నా భక్తుడి యొక్క అపకీర్తి మాత్రం ఏనాటికి రానివ్వను. నన్ను విజయం ఇవ్వాలనుకునేటువంటి అర్జునుడికి విజయం ఇస్తాను, అనుగ్రహించాలనుకుంటే భీష్ముడిని
అనుగ్రహిస్తాను. దిక్కు నాకు అయ్యా, నాపై సంహారం చేయడం కోసం ఆ చక్రాన్ని పట్టుకొని వచ్చినటువంటి ఏ కృష్ణ, ఎలా ఉంది రూపము? పైన వస్త్రం ఉందా? వస్త్రం లేదన్నారు. ఏమండి, వస్త్రం లేదన్నారు. అలా ఆ యొక్క ఏమి వస్త్రం లేకుండా తన వక్షస్థలమును చూపిస్తూ ఒక సింహం లాగా తనపై వస్తున్నటువంటి ఆయన నాకు దిక్కు నాకు. ఇది పెయింటింగ్. మా అవకాశం ఉంటే ఇంట్లో పెట్టుకుందామంటే అసలు ఒక్కసారి ఈ పద్యం చదువుకొని ఆహా, ఒక్కసారి అలాంటి నిజంగా మనకంటూ ఒక అంతిమమైనటువంటి క్షణం వస్తే అలాంటి దృశ్యాన్ని భావన చేస్తాం. ఇక్కడ ఏమిటి, పార్థ సారథిగా చూస్తున్నాడు ఎవరండి? భీష్ముడు. ఎన్ని పెయింటింగ్స్ వేస్తాము. ఇలా అనులీలలు స్మరణ చేస్తున్నాడు. ఇంకొంచెం పెయింటింగ్స్, ఇంకొక ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఈయన అంటున్నాడు, కృష్ణ నాకు కొన్ని లీలలు గుర్తొస్తున్నాయి. ఆ లీలలు ఎప్పుడు నాకు స్మరణలోనే ఉండాలి, నా స్మరణలోనే ఉండాలి. ఏ లీలవి అంటే, నీవు ఒకనాడు బృందావనంలో నిండు పౌర్ణమి నాడు అద్భుతమైనటువంటి ఆ యొక్క నిశిరాత్రిని, అంటే రాత్రి సమయం నందు గోపికలందరితో కలిసి మహా అద్భుతంగా లీల చేస్తున్నావే. ఆ లీల గుర్తొస్తుంది నాకు. ఏమిటో ఆ లీల గుర్తొస్తుంది నాకు. ఈ లీలని ఒక్క శ్లోకంలో చెప్తారు. ఎవరు? విలాసుకుల వారు. చెప్పుకుందాం ఆ శ్లోకము. ఒక్క లీల, ఇంత పెద్ద రాసులని పెద్ద చాప్టర్, 3 వాక్యాలు చెప్పాడు ఆయన. ఆంగనం ఆంగనం ఆంతరే మాధవం, ఆంగనం 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 ఆంతరే మాధవం, ఆంతరం ఆంతరం చాంతరే ఆంగనం, ఇతిహతా కల్పితే మండలే మధ్యకే, ఇతిహతా కల్పితే మండలే మధ్యకే, సంజకో వేణునాం దేవకీ నందనాం, సంజకౌ వేణునాం దేవకీ నందనాం, ఆంగణం ఆంగణం ఆంతరే మాధవయ్యా. ఆంగణం ఒక గోపి మధ్యలో మాధవుడంట, మాధవుడు మధ్యలో గోపికంట. ఇలా చుట్టూలో ఉన్నాయంట. ఇలా ఒక రౌండ్, మళ్ళా ఇంకొక రౌండ్, మళ్ళా ఇంకొక రౌండ్, అన్ని గుండ్రంగా ఉన్నాయంట. మధ్య సంజకౌ వేణునాం దేవకీ నందనాం, మధ్యలో వేణుగానం చేస్తున్నాయంట. ఎవరి? రాధా సమేత కృష్ణుడు. ఆలీలను దర్శిస్తున్నాడు ఈయన. పెయింటింగ్ పెట్టుకుందాం. ఈ పెయింటింగ్ కూడా పెట్టుకొని, ఒకనాడు ఏం చేస్తావు కృష్ణ? అంత్యది అద్భుతంగా జరిగేటువంటి అది లోపల ఒక్కసారి మాయమైపోయా. మాయమైపోతే నీ విరహాన్ని తట్టుకోలేక, నీవు లేవనే తట్టుకోలేక, వారికి వారే నిన్ను ఆలోచిస్తూ, నీ గురించి భావన చేస్తూ 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 వారే కృష్ణుడిగా మారినటువంటి లీల గుర్తొస్తుంది నాకు. నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడి గుణములన్నీ మనకి వస్తే ఏమనిపిస్తుంది? అంతటి భావన చేశారట వాళ్ళు గోపికలు. వారు చేసే భావన, అబ్బా ఇప్పుడు వెళ్ళలేం కానీ, కృష్ణుడు వెళ్ళగానే ఒక గోపిక అంటుందంట, అయ్యా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టినా, మేము వదిలిపెట్టినా, నేను మిమ్మల్ని వదిలిపెట్టినా, నీవు మమ్మల్ని వదిలిపెట్టినా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే సూర్యచంద్రులాగా ఉంటుంది అన్నదంట ఒక గోపిక. ఇప్పుడు అందులో వెళ్ళలేము. ఆ భావన, బృందావన భావన వేరు. ఏమిటి నీకు సూర్యచంద్రులాగంటే కనుక, ఒకనాడు నిన్ను ఏమిటి, నీ కళ్ళ ఎవరు? సూర్యుడు చంద్రుడు. కానీ చంద్రుడు ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఒకనాడు నిన్ను వదిలి ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎలా తిరుగుతుంటాడు? ఒకనాడు పూర్ణంగా ఒకే రోజు ఉంటాడు, మరొక 15 రోజులు తగ్గుతాడు, మరొక 15 రోజులు పెరుగుతాడు. అంటే ఎప్పుడు గమనం చేస్తూనే ఉంటాడు. అంటే నిన్ను వదిలినవాడు గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటాడు. గోపిక భావన. ఒకనాడు నువ్వు పూర్ణచంద్రుడైతే ఆనాడు నీ గ్రహణం పడుతుంది. అంటే కృష్ణుని వదిలినటువంటి చంద్రుడికి ఎంత బాధ కలిగిందో అని ఇది భావన. ఇది భక్తుల భావన అండి. గోపికలు వాళ్ళ భావనకి అంతమేమైనా ఉందా? సూర్యుడు అనుకున్నావా? ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యో ప్రతినిత్యము గతిని తిరుగుతూనే ఉన్నాడు. ఇటు అటు నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ ఏమిటి తిరుగుతూనే ఉంటాడు ప్రతినిత్యం కూడా. నిన్ను వదిలినవాడు కూడా అలానే తిరుగుతూ ఉంటాడు కృష్ణ. ఎలాగైతే గంగానది నిన్ను వదిలేటువంటి గంగానది, నీ పాదాలు ఉండదు కదా, గంగానది వదిలిపోయి భూలోకంలో ముల్లోకంలో తిరుగుతూ ఎన్ని అవస్థలు పడుతుందో, ఆ తిరిగి చివరికి నీ దర్శనం లేక తనకు తాను ఆత్మహత్య చేసుకుంటుంది, సముద్రంలో పడి అని భావన చేస్తుంది.
అలాంటి ఒక రాసలీలకు సంబంధించినటువంటి ఒక లీలని ఒక ఫ్రీజ్ చేస్తున్నాడు. ఎవరండి? భీష్ముడు. ఏమిటో నిన్న యశోదమ్మ కూడా దామోదర లీలని ఫ్రీజ్ చేస్తుంది ఆ తల్లి. సారీ, కుంతిమారని. సంతోషం. ఏమిటో అర్థం అవటం లేదు భాష. ఈయన గుర్తు చేసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? బృందావనంలో నుంచి ఒక్కసారి రాజసూయజ్ఞంలోకి వెళ్ళిపోయాడు. ఇది కూడా ఒక ఫ్రీజే. రాజసూయజ్ఞంలో వెళ్ళిపోయి ఒకనాడు రాజసూయజ్ఞంలో వచ్చిన అతిరథ మహారథుల యొక్క పాదరక్షల దగ్గర నీవు ఉంటే, చూడండి ఇప్పుడు సిద్ధాంతం ఏమిటి? భగవంతుడు తన వైభవం తగ్గించుకుంటాడు. ఇక్కడ తగ్గించుకున్నాడు. రాజసూయ యజ్ఞంలో అందరికీ మంచి మంచి సేవలు ఇచ్చారు. కృష్ణుడు అన్నాడు, నాకు ఏ సేవలు వద్దయ్యా, వచ్చినటువంటి భక్తుల యొక్క పాదరక్షల దగ్గర నేను ఉంటాను, అవి సరిచేసే క్రమం లోపల వచ్చినటువంటి వారి యొక్క పాదాలు కడిగేటువంటి సేవ తీసుకుంటాను నేనని ఆయన సేవ తీసుకుంటున్నాడు. రాజస్వ యజ్ఞం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఒక సందేహం వచ్చింది అందరికీ. అయ్యా, ఈ యజ్ఞం చేశాము, ఈ యజ్ఞంలో ఉన్నటువంటి అధ్యక్షమైనటువంటి ఆ యొక్క ఆసనం, అధ్యక్షాసనము ఏమిటి? భోక్త. ఎవరయ్యా మనలో ఉన్నటువంటి వారు ఎవరిని కూర్చోబెట్టాలి ఇప్పుడు యజ్ఞానికి భోక్తగా, అధ్యక్షుడిగా అని అందరికి సందేహం వస్తే ఏకైకంగా ఒక ధర్మరాజు లేస్తాడు. అయ్యా, ఈ భగవంతుడు తన వైభవాన్ని తగ్గించుకొని పాదరక్షల సేవ చేస్తాడు. నన్ను గొప్పవాడిని చేయడం కోసం, ఈ రాజసూయ యజ్ఞంలో నా యొక్క ఖ్యాతి పెంచడం కోసం. కానీ నేనేం చేయాలి? అయ్యా, నువ్వు నీ స్థితి అది కాదు, నీకు ఆసనం అధ్యక్షమని చెప్పేసి ఆసనం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెడితే ఇక్కడ భీష్ముడు అంటున్నాడు, అక్కడ నీవు కూర్చున్నప్పుడు రాజసంగా అలా కూర్చొని రాజసంగా నువ్వు చాలా గర్వంగా నీ ఛాతినంతటిని కూడా ఇలా విశాలంగా పెట్టి ఒక్కసారి ఆ యొక్క సభంతా కూడా నువ్వు చూస్తున్నప్పుడు నీలో ఉండేటువంటి ఆ కళ్ళలో నుంచి వచ్చేటువంటి ఆ కాంతి, నీ కీటం ద్వారా వచ్చేటువంటి కాంతి, నీ లలాటం నుండి ఉండేటువంటి ఆ తిలకము, నీవు ఆసనంపై కూర్చున్నటువంటి ఆ యొక్క రూపం ఉందో అది సదానా పద్మాసనంతో ఉండుగాక అన్నాడు. ఎన్ని ఫ్రేములండి ఇవి! ఇన్ని ఫ్రేములు చేసి అంటున్నాడు కృష్ణ. ఇక ఓకే, మనం ముందుకు వెళ్ళాలి కదా, పర్వాలేదు. ఇలా చేసి అప్పుడు అన్నాడు భీష్ముడు ఏమని, హే కృష్ణ, ఇక నాకు ఇలా లీలలు సదా నా దగ్గర ఉండే విధంగా, నా హృదయం నందు ఉండే విధంగా నేను నీ యొక్క అనుగ్రహం చేతనే ఈ భావన చేస్తున్నాను అన్నాడు. నీదేంటి? ఎవరు నిన్ను ఆశ్రయించినా సరే వారి అంతిమ సమయం నందు వారి యొక్క హృదయం నందు నీ యొక్క నామాన్ని స్మరణ చేసేటువంటి గుణము కూడా నీదే కదయ్యా. నేను హరినామాన్ని చేస్తున్నాను, కానీ ఆ సమయం నందు నేను గుర్తుంచుకుంటానో లేదో తెలియదు కాబట్టి ఏమిటి అది స్మరణ కూడా నీవే చేయిస్తావు. కాబట్టి నా హృదయమునందు కూడా నీ యొక్క నామరూప గుణలీలాదులన్నీ కూడా అలా స్మరణ చేస్తూ నేను దేహత్యాగం చేసే విధంగా అనుగ్రహించు అని ఒక్కసారిగా శరణాగతి చేశాడు. మనస్సు ద్వారా చేసి ఒక్కసారి ప్రసన్నవదనంతో ఆ కళ్ళు నుంచి చల్లని వెన్నెల కురిపిస్తూ, కృప అనేటువంటి వెన్నెల కురిపిస్తూ నన్ను అనుగ్రహించు అని చెప్పేసి అన్నాడు. పుణ్యకాలం సమీపించింది. ఏకాదశి తిథి నాడు ఆ యొక్క భీష్ముడు అనేటువంటి వాడు సమస్తమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథుల యొక్క సమక్షం లోపల, దేవర్షులు, రాజర్షులు, మహర్షుల యొక్క సమక్షం లోపల తను భగవంతుడియో శరణాగతి చేశాడు, దేహత్యాగం చేశాడు. భీష్మ మహాజన్కి, భీష్మ పితామహకి. ఓహో, ఇది భీష్ముడి యొక్క ఇంకా ఉన్నాయి చక్కని విషయాలు, కాకపోతే సమయం ఎక్కువైపోయింది. ఈరోజు పరీక్షితున్న జన్మ తీసుకోకపోతే చాలా లేట్ అయిపోతాం మనం. భీష్ముని యొక్క కార్యములన్నీ పూర్తయిన తర్వాత దుఃఖమంతా పోయింది ధర్మరాజుకి. ఇంకా అవునా, చేయించేవాడు ఈయనే, అవునా, మనందరం పాతదారులమే అని భావన చేశాడు. చక్కగా 3 అశ్వమేధ యాగాలు చేయించాడు కృష్ణుడు ఈయనతోనే. చేయించేసి చక్కగా రాజ ఆసనము ఏర్పాటు చేయించేసి ఈయనకు అన్నీ కూడా పట్టాభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ద్వారకు వెళ్ళిపోయాడు. సాగనంపేస్తారు, అది పెద్ద లీలే. ఇక ఆ తరువాత వచ్చినటువంటి వారు ఎవరండి? దాసీపుత్రుడు. ఎవరండి ఈయన? విదురుడు వచ్చాడు. విదురుడు వస్తే 100 మంది కుమారులు మరణించినా సరే ఇంకా ధర్మరాజు పెట్టేటువంటి భిక్షానికి ఏమిటి, ఇంకా ఇంత వృద్ధులు అయినా సరే ఇంకా ప్రాణం పైన భీతి పోకుండా అలాగే ఉన్నటువంటి 2 ఉన్నారు. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి. వారికి హితబోధ చేశాడు. అది కూడా పెద్ద హితబోధనే, ఇప్పుడు మనం చెప్పుకోలేము. అదో పెద్ద హితబోధ చేస్తే రాత్రి వారు వెళ్ళిపోయారు ఇల్లు వదిలేసి. మరునాడు తెలిసింది ధర్మరాజుకి, అయ్యో
నా పెదనాన్న నా తండ్రి తర్వాత తండ్రి ఎంతటి వాడు, నా లోపం ఏముంది అతనికి చూసుకోలేకపోయాను నేను మళ్ళీ దుఃఖించాడు. దుఃఖించి తర్వాతకి తన యొక్క రాజకార్యములు ప్రారంభించాడు. వీరందరూ కూడా వీరిరువురు కూడా వెళ్ళేసి దేహత్యాగం చేశారు భగవంతునికి సాధన చేసి విదుడి యొక్క ఉపదేశం చేత. తర్వాత కాలమునందు చక్కగా పరిపాలన చేస్తున్నారు ఎవరు? ధర్మరాజు. మహాద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ఆ సమయం నందు అప్పుడు 7 మాసాలు కదా ఎవరి పరీక్షితుడికి గర్భం లోపల ఆయన జన్మించారు. మహా ఆనందపడ్డాడు. కురువంశాంకురం, అవునా? మహా ఆనందపడ్డాడు. చాలా దానాలు చేశాడు. గోవులు దానం చేశాడు, బ్రాహ్మణులు పిలిచాడు, స్వర్ణము దానం చేశాడు. ఆ యొక్క రాజ్యమంతా కూడా పండుగ వాతావరణం అయిపోయింది. అన్ని కూడా చక్కగా వీధులన్నీ కూడా చక్కని దీపాల చేత అలంకరింపబడ్డాయి, చక్కని పుష్పాల చేత అలంకరింపబడ్డాయి. అంతా కూడా కథలు చెప్పుకుంటున్నారంట. అయ్యా ఒక మహాద్భుతమైనటువంటి వంశాంకురం ఎవరు జన్మించాడు. వెంటనే బ్రాహ్మణులు పిలిచారు. అయ్యా ఇతను జాతక కుండలు చేయండి అన్నారట. వారు చూశారు. చూసి అయ్యా ఈయనకు జాతకం ఆధారంగా చూస్తే కనుక ఈయన నామధేయం ఏం పేరండి? ఆయన పేరు విష్ణురాతుడు. ఏం పేరండి? విష్ణురాతుడు. ఎందుకంటే కనుక గర్భమునందే విష్ణుని చేత రక్షించబడ్డవాడు కాబట్టి, విష్ణుని దర్శించిన వాడు కాబట్టి రక్షించబడిన కాబట్టి ఈయన నామధేయం ఏమిటి? విష్ణురాతుడు అనేటువంటి నామధేయం ఇచ్చారు ఈయనకి. ఓహో జయ జయధ్వానాలు మోగాయి అన్ని కూడా ముల్లోకం నుంచి. ఏమయ్యా ఈయన జాతకం చెప్పి, అయ్యో ఈయన జాతకం చూస్తే కనుక ఆహాహా, అయ్యా మీరు చేసేటువంటి రాజ్యాన్ని తలపించేటువంటి రాజ్య పరిపాలన చేస్తాడు. ఇంకా చెప్పండి, ఒకనాడు ఇక్ష్వాకు వంశం నందు రామరాజ్యం ఏ విధంగా ఉందో అంతటి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. మీ యొక్క తాతల యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేస్తాడు. బ్రాహ్మణులకి దానములు ఇస్తాడు, గోవులను రక్షిస్తాడు, యజ్ఞాచరణ చేసే విధంగా చూస్తాడు, అందరికీ ధర్మాన్ని పాటించే విధంగా పరిపాలన చేస్తాడు, కీర్తి పతాకంగా ఎగురవేస్తాడు అని చెప్పి చాలా చెప్తారు బ్రాహ్మణులు. చెప్పి చిట్ట చివరన కానీ ఒక్క విషయం కనిపిస్తున్నది. ఇతనికి ఒక శాపం ఉన్నది, అకాల మృత్యు. ఏమిటి ఆ శాపం? ఆశ్చర్యపోయారు. ఏమీ కాదు, తక్షకుడు అనేటువంటి ఒక సర్పము కాటు చేత తను మరణిస్తాడు అన్నాడు. అయ్యో ఏమిటిది? ఉపద్రవం ఏమిటి? ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటుంది. ఏమిటి ఉపద్రవం అంటే? సందేహం పడవలసిన అవసరం లేదు. ఈయన రాబోయే తరానికి ఒక మహోత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని అందించడం కోసం కారణ జన్ముడై జన్మించినటువంటి వాడినా. అది పరీక్షిత్ మహారాజుకి కారణ జన్ముడైనటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. సుఖమునుల ద్వారా ఈ యొక్క భాగవతానికి 7 రోజులు విని తొందర కాలమునందు రాబోయే తరాలకు అందించినటువంటి వాడు ఈ పరీక్షిత్ మహారాజు అని చెప్పి తద్వారా మీ యొక్క వంశాన్ని కీర్తి తెచ్చేటువంటి వాడు అంటే కనుక ఆనందించారంట. వెంటనే పెరిగి పెద్ద అవుతున్నాడు. 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసింది పరీక్షితుడికి. అన్ని విద్యలు నేర్పిస్తున్నాడు ధర్మరాజు. వీళ్ళందరూ కూడా తాతలందరూ కూడా ఏమిటి ఒకడే మనవడు కదా, అన్ని విద్యలు చక్కగా నేర్చుకుంటున్నాడు. 16 సంవత్సరాల ప్రాయం కూడా అయిపోయింది. మరొక సందర్భంలో అక్కడ ద్వారకలో చక్కగా పరిపాలిస్తున్నాడు. ఒకనాడు ధర్మరాజు అనేటువంటి వాడు అర్జునుడు పంపించాడు, ఒకసారి క్షేమ సమాచారం తెలుసుకుని రావయ్యా ఇక్కడికి వెళ్ళి. ద్వారకి వెళ్ళి అన్నాడు. వెళ్ళాడు. ఈయన తిరిగి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఏవో అపశకనాలు కనిపిస్తున్నాయి. అప్పటికే ధర్మరాజుకు భీముడికి వీళ్ళందరికీ కూడా అయ్యా ఏమైంది ఏమిటి ఏమైంది ఏమైంది అని అడిగితే అది పెద్ద లీల ఇప్పుడు చెప్పడానికి లేదు. అయ్యా ఎవరినైతే మనం ఆశ్రయించి ఈ విజయాన్ని పొందున్నామో, మనం ఆశ్రయించేటువంటి ఆ భగవంతుడు, ఆశ్రయించేటువంటి ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు ఈ యొక్క భూలోకాన్ని వదిలి స్వధామైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని చెప్పేస్తున్నాడు. ఏమిటో రక్షించలేకపోయావు అయ్యా. ఏ గాంధీవం అనేటువంటి గర్వము నాకుందో, గాంధీవమును సైతము ఒక్క బాణము కూడా వేయలేకపోయాను నేను. నాకు నేనుగా రక్షించుకోవడమే కష్టమైపోయింది. ఒక మామూలు కర్ర పట్టుకునేటువంటి వీరుడి చేత కూడా నేను కొట్లాడలేకపోయాను. అంటే నేను గాంధీవం గాంధీవధారిని ఇంత విలువ విద్య నేర్చుకునేవాడనే గర్వము నా గొప్పదనం కాదా, కృష్ణుడి గొప్పదనం అనే భావన అనమాట. అందరూ దుఃఖపడ్డారు. ఇక ఆ మాట వినగానే కుంతీదేవి దేహ త్యాగం చేసింది అక్కడే. వెంటనే పాండవులు అనుకున్నారు. వెంటనే పిలిపించాడు పరీక్షిత్ మహారాజుని, పట్టాభిషేకం చేశారు రాజుగా. వెంటనే వీరందరూ కూడా ప్రయాణం చేశారు. స్వర్గారోహణం అంటారు. ఇది మహాద్భుతమైన ఘట్టం మహాభారతంలో. పెద్దలు చాలా వినిపించారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రుల వారిని మహా గొప్ప పండితులు 92 సంవత్సరాలు బ్రతికున్నారు. వారు 12 సంవత్సరాల నుంచి పురాణం చెబితే మహాభారతాన్ని 92 సంవత్సరాల వరకు చెప్పారు. వారి యొక్క పాదాలు ఎందుకు కోరుకోవాలి నేను శరణాగతి చేసి ఎంత దర్శనం చేశారో. ఒక 10 రోజుల పాటు బాహ్యమైన స్ఫురణ లేదు. మల్లాది చంద్రశేఖర శాస్త్రుల వారిని, వారి కంఠం ఓహో కంచు కంఠం, అలాంటి వారు మళ్ళీ పుట్టని అనిపిస్తుంది అన్నమాట ఈ తెలుగు నాట. వారు స్వర్గారోహణ కోసం వెళ్ళిపోయారు. అదో పెద్ద కథ. ఇక్కడ ఈ రాజ్యం చేసేవారు ఎవరండి? ఇక్కడ పరీక్షిత్ మహారాజు రాజ్యం చేస్తున్నాడంటే మహా అద్భుతంగా రాజ్యం చేస్తుంటే ఒక ఘట్టం తొందరగా పూర్తి చేద్దాం. కనీసం రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మహాద్భుతంగా చేస్తున్నాడు. సరే అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అధర్మాన్ని ఏమిటి
అధర్మం అనేటువంటిది జరగకుండా అన్ని కూడా చూసుకుంటున్నాడు. ఒకానొక కాలమునందు తనకు ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే, ఒక రాజుగా తాను అన్ని ప్రదేశాలు తిరుగుతుండేవాడంటే, ఏంటి ఎలా ఉంది రాజ్య పరిపాలన అలా చేసేవారు. మారు వేషంలోనో మరొక వేషంలోనో వెళ్ళి ఏమిటి ఎలా ఉన్నది పరిపాలన చూసేవారు. అలాగా ఒకనాడు తన రాజ్యంలో అనేక ప్రాంతాలను పర్యటించడం కోసం సంకల్పం చేసుకున్నారు పరీక్షిత్ మహారాజు. ఒకనాడు బయలుదేరిపోయాడు. ఏమిటి అన్ని రాజ్యాలు చూడకు ఎలా ఉంది నా ప్రజలు అనేటువంటి భావనలో. అక్కడ బయలుదేరుతున్న క్రమం లోపల ఒక విశేషమైనటువంటి లేదా ఒక చెప్పాలంటే కనుక ఒక ఆశ్చర్యకరమైన ఒక దృశ్యాన్ని చూశాడంట. ఏమిటంటే అక్కడ ఒక వృషభం అంటే ఏమిటండి? ఎత్తు. మరొకటి ఒక గోవు. రెండూ సంభాషించుకుంటున్నాయంట, మాట్లాడుకుంటున్నాయంట. ఇది విస్తారంగా చెప్పలేను, ఇది పూర్తి చేయాలి కాబట్టి 10 నిమిషాలు 15 నిమిషాలే ఉంది కాబట్టి ఓకే. వృషభము ఎలా ఉంది పరిస్థితి అంటే కనుక దేహమంతా గాయాలైపోయింది. 4 ఉండాలి కదా పాదాలు. ఎన్ని పాదాలు ఉన్నాయంట? ఒకే పాదం ఉందంట. వృషభము నిలబడింది. పక్కన గోవు చిక్కి కుంగి కృషించి అశ్రునయలతో మరొక గోవు ఉందంట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక వృషభము మరొక గోవు ఆవు మాట్లాడుకుంటున్నారంట. అందులో వృషభము గోవుతో అంటుందంట, ఇక్కడ వృషభము ఎవరంటే అనగా ధర్మమే వృషభం రూపంలో ఉందన్నారు. గోవు భూదేవి గోవు రూపంలో ఉందన్నారు. వారిద్దరి మధ్య సంభాషణ అంటే సారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వృషభం అడుగుతుందంట భూదేవితోని, ఏమిటి నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు, ఎంత బాధగా ఉన్నావు, ఏమిటి ఇలా ఎంత దుఃఖిస్తున్నావు, ఎందుకు ఏదైనా సరే నువ్వు కోల్పోయావా? నీదిగా అత్యంత సమీపంగా నువ్వు ఎవరితోనైతే ఉన్నావో అత్యంత దగ్గర ఉన్నవారు, నీతో ప్రేమను పంచేవారు, నీతో సదా నీకు స్నేహంగా ఉన్నవారు, ప్రేమ పాశంగా ఉన్నవారు ఎవరైనా వదిలి వెళ్ళిపోయారా నిన్ను? అవునా? ఎవరైనా అంత ప్రేమగా నీతో ఉన్నవారు ఎవరైనా వెళ్ళిపోయారా? దానికి ఏమైనా బాధపడుతున్నావా? లేదు లేదు. ఈ యొక్క భూమండలం పైన రాజులు అనేటువంటి వారు ప్రజల్ని పీడిస్తున్నారా? ఇప్పుడు భూదేవి ఏడుస్తుందో చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎవరైనా రాజులు పీడిస్తున్నారా ప్రజలని? అది తెలుసుకొని ఏమన్నా బాధిస్తున్నావా, రోధిస్తున్నావా, దుఃఖపడుతున్నావా? లేదు లేదు. ఈ యొక్క బ్రాహ్మణులైనటువంటి వారు వేదాధ్యానం చేయాలి, ప్రతినిత్యం కూడా వేద పారాయణం చేయాలి, అది చేయడం లేదే అని చెప్పేసి నీవేమైనా బాధపడుతున్నావా? లేదు లేదు. యజ్ఞ యాగాదులేవి కూడా నిర్వహించకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా? అలా అడ్డుపడుతున్నారని చెప్పేసి నువ్వేమైనా బాధపడుతున్నావా? ఎన్ని అడుగుతుందో చూడండి. రాజుల యొక్క పాలన గురించి అడుగుతుంది, బ్రాహ్మణుల యొక్క పఠనం గురించి అడుగుతుంది, యజ్ఞాచరణ గురించి అడుగుతుంది. ఇలా అనేకమైనటువంటి సూచనలు చేస్తుంది ఎవరు? వృషభము. చేసి ఎందుకు బాధపడుతున్నావు? ఓహో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? కృష్ణుడు నిన్ను వదిలిపోయాడని ఏమైనా బాధపడుతున్నావా? లేదా ధర్మముగా నా గతి ఏమిటో చూసి నువ్వు బాధపడుతున్నావా? కలి ప్రారంభం ఎలా ఉంటుందో చూడండి. నా యొక్క ధర్మం యొక్క స్థితి ఏమిటి? 4 పాదాలు ఉంటే 3 పాదాలు లేవు. నా యొక్క స్థితిని చూసి నువ్వు ఏమైనా బాధపడుతున్నావా? కృష్ణుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడనేటువంటి బాధ కలుగుతుందా నీకు అని అడిగిందంట శివం. అయ్యో యథార్థమే కదా. నాలో ఉన్నటువంటి ఈ యొక్క అనుభూతి, ఆనందానుభూతి ఏదైతుందో అది కేవలం భగవంతుని యొక్క పాదాలు నా యందు స్పృశించాయి కాబట్టే నాకు ఆనందం కదా. భూమండలం పైన ఆయన దిగివచ్చి మొట్టమొదటిగా పాదములు పెడితే పరవశించిపోయింది భూదేవే కదా. ఎవరు మొట్టమొదటిగా పరవశించిపోయింది? భూదేవే. దేవికి కంటే కూడా, యశోదమ్మ కంటే కూడా భూదేవే పరవశించిపోయిందంట. ప్రత్యేకించి బృందావనంలో అయ్యో ఎంత ఆనందపడిపోయిందో, ఎంత ఆనందపడిపోయిందో ఆ యొక్క పాదములు. అయ్యా నా యొక్క అలంకారం అంటే ఏమిటి? అందరూ కొండలు నదులు ఇవన్నీ అలంకారాలు అనుకుంటారు, దేనికి? భూమాతకి. కానీ నా అలంకారం భగవంతుని యొక్క పాద చిహ్నములే కదా. అవునండి. ఎన్నో సముద్రంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఉంటాయి, మనులు మాణిక్యాలు, ఇవన్నీ కూడా భూదేవి యొక్క ఆభరణాలు అంటారు, ఐశ్వర్యములు అంటారు. కానీ అవేవి నాకు ఐశ్వర్యములు కావు. నాకు భగవానుడి యొక్క చరణ చిహ్నములే నా యొక్క ఐశ్వర్యము కదా. ఆయన ఈ భూలోకం మీద ఉండేటప్పుడు 40 విశేషమైనటువంటి సద్గుణములు ఉండేవంట. ఈ లిస్టు చాలా పెద్దది, మీరు ఎవరైనా చదవండి చక్కగా. అంతా క్షేమంగా ఉండేది, అంతా సుభిక్షంగా ఉండేది, ఎక్కడ కూడా సంతోషము, ఎక్కడ చక్కగా సమృద్ధిగా ఉండేది. అలా స్నేహము, దయ, దానము, సుఖము, ఇలా 40 విశేషమైనటువంటి సద్గుణములన్నీ కూడా కనిపించేవి ఈ నా పైన.
భూమండలం పైన, భూదేవి పైన, అవన్నీ 40 విశేషమైనటువంటి లక్షణములన్నీ చూస్తుండేవాణ్ణి. ఒకనాడు ఈ కృష్ణుడు వదిలి వెళ్ళిన తర్వాత ఆ విరహం తట్టుకోలేకుంటున్నాను నేను. భూదేవిగా నా విరహము తట్టుకోలేకుంటున్నాను. అందుకే కదా ఆ భగవంతుడు నిన్ను ఆశ్రయిస్తే నువ్వు ఆ భగవంతుని ఆశ్రయించావు, కానీ భగవంతుడు వెళ్ళిపోయాడు కాబట్టి నీకు ఆశ్రయం లేకుండానే నీ యొక్క స్థితిని చూసి కూడా నేను బాధపడుతున్నాను అని ఇద్దరు సంభాషిస్తుంటే విన్నాడు ఎవరండి? పరీక్షితుడు. వినేసి ఒక్కసారిగా దిగిపోయాడు అక్కడికి. ఏమిటి, ఎవరు మీరు? ఈ యొక్క స్థితికి ఏమిటి? మీరు చూడడానికి ఎలా ఉన్నారు? గాయాలతో పడి ఉన్నారు. ఎవరు మీరిద్దరు? మీకు ఈ స్థితిని కలిగించిన వాడు ఎవరు? అది ఎవరైనా సరే, ప్రత్యక్షంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడైనా సరే నేను అతన్ని సంహరించేస్తాను. వెంటనే నా యొక్క ఏమిటి ధనుర్బాణముల చేత ఇంద్రుడికి కూడా, ఇంద్రుడైనా సరే అతను నేను శిక్షిస్తాను. ఏమిటి నీ యొక్క ఈ స్థితికి కారణమై ఉన్నది? నేను ఉండగా, నా రాజ్యంలో రాజుగా ఉండగా ఒక వృషభమునకు, ఒక గోవుకు ఇంత పరిస్థితియా? ఎవరు మీరు? ఈ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగాడంట. ఏమని కారణం చెప్పమంటావు? వృషభం చెప్తుంది ధర్మం. ఏమని కారణం అని చెప్పంటావు? కొంతమంది ఏమో ప్రారంధం అంటారు, కర్మ చేత మనకు ప్రారంధం అంటారు. కొంతమంది కర్మ చేత నాకు కలిగిందంటారు. ఏదైనా బాధపడ్డాం అనుకోండి, ఏమనుకుంటారు కొంతమంది? ఏదో నా కర్మ బాబు, నా కర్మ అనుకుంటాం కదా. ఒకరేమో ప్రారంధం అంటారు, కర్మ అంటారు. మరొకరేమో కాలము ఎంత బలీయమన్నది, కాలము ఎవరెవరినో ఎన్ని బాధలో ఇస్తుంది, సుఖాలు ఇస్తుంది, అలా కాలము దీనికి కారణమని కొందరంటారు. చూడండి ఈ ధర్మం యొక్క దర్శనం ఎలా ఉందో, ఒక్కొక్క దర్శనం అండి. కొందరేమో ప్రారంధం అన్నారు, కొందరేమో కాలం యొక్క ప్రభావం చేత ఈ దుఃఖం వస్తుందన్నారు. నాకు అనిపిస్తుంది ఇవి 2 కారణాలు కావు. ఏదున్నా సరే, ఇప్పుడు చూడండి కొంతమందికి ఉంటుంది సుఖము దుఃఖము సంబంధం లేదు. మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది, ముసలావిడ. ఆవిడ పుట్టినప్పటి నుంచి మా ఊరికి వివాహం చేసి వచ్చినప్పటి నుంచి 90 ఏళ్ల వరకు కూడా ఎప్పుడు బాధని తనకి. 99% సుఖమున్నా, 1% బాధ ఉన్నా, ఆ 1% బాధని 99% అనుకొని ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. అందులోనే తనకు సుఖమేమో తెలియదు. ఒక మనిషి అనేటువంటి వాడికి ఎప్పుడు ఒకటే, ఏమిటి, ఎప్పుడు బాధే. ఇంకా వాడికి సంతోషం తెలియదు వాడికి. అలా ఒక స్వభావం ఉంటుంది. నాకు కూడా నిజంగా దుఃఖం ఉందో లేదో తెలియదు, కానీ నేను ఏ సంతోషం ఉన్నా సరే ఎప్పుడు దుఃఖపడేటువంటి స్వభావం నాలో ఉందేమో, అది నాకు కారణం కావచ్చు, అందుకే ఇలా ఉన్నానేమో. అంటే ఇలాంటి మాట మాట్లాడే చాతుర్యం కలిగినటువంటి వారు సాధారణమైనటువంటి వృషభాలు, ఆ గోవు కాదు. మీరు ఎవరో నాకు తెలిసిపోయింది. మీరు సాక్షాత్తుగా ధర్మము, మీరు సాక్షాత్తుగా భూదేవి అని అంటుండగానే వెనకాల నుంచి ఒక కురూపి కలిపురుషుడు, వేషము రాజులాగా ఉందంట, రూపము అత్యంత కురూపిగా ఉందంట. కురూపిగా ఉన్నది ఏమిటి? వేషధారణ రాజు వేషధారణ, రూపము కురూపి రూపము. అలాంటి వాడు ఒక్కసారిగా ఒక దండం తీసుకొని వృషభాన్ని అలా దండించేసి ఒక కాలు చేత భూమాతను దన్నాడంట. ఇక వెంటనే భయంకరమైనటువంటి కోపం చేత తీసుకున్నాడు. ఇంకా తీసుకొని ఇంత కారణానికి నీవేనా అంటూ ఒకసారి అడిగాడు. అయ్యో కాలం ఇదండి. వెంటనే ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక బాణం తీసుకున్నాడు, ధనస్సు తీసుకున్నాడు, వెంటనే ప్రయోగించబోయాడు. ఇంకా ఎదురుగా ఉన్నటువంటి వాడు ఇంద్రుడైనా సరే సంహరిస్తానన్నాడు కదా, ఇంకా సమస్య లేదు అని ఒక్కసారిగా బాణాన్ని ప్రయోగించగానే వెంటనే పాదాలు పట్టుకున్నాడు కలిపురుషుడు. సమస్య ఏమిటి? ఎదురుగా నిలబడితే ఇంద్రునైనా జయిస్తాను, పాదాలు పట్టుకుంటే యుద్ధం చేయలేను కదా, అది రాజధర్మం కదా. పాదాలు పట్టుకుంటే ఎలా యుద్ధం చేయను? ఎవరు నీవు? నేనే ఎవరిని? కలిపురుషుణ్ణి. నాకు భగవంతుడి యొక్క ఆదేశం ఏమిటి? సంధికాలం అయిపోతుంది. సంధికాలం అంటే ద్వాపర యుగానికి కలియుగానికి మధ్య ఉండేటువంటి సంధికాలం, మధ్యలో చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్. ఈ సంధికాలం అనేటువంటిది అయిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. నేను కలిపురుషుణ్ణి, నేను ఇక నా రాజ్యం చేయవలసి ఉంది. ఇది భగవానుడు అయినటువంటి వారి యొక్క ఆదేశం. కాబట్టి నేను ఇక రాజ్య పరిపాలన చేయాలి. కానీ నేను ఎక్కడ ఏమి ప్రయత్నం చేసినా నీ యొక్క రాజ్యం మీద మాత్రం నా యొక్క ప్రభావం లేకుండా పోయింది. కారణం ఏంటి? మీరున్నారు కాబట్టి. కానీ నా ధర్మం నేను చేయగలదు కదా ప్రభు. ఆశ్రయించాడు పాదాలని. ఆశ్రయించేసి అయ్యా లేదు కలి యొక్క నా రాజ్యం ఉండే అవకాశం లేదు, కానీ ధర్మం ఒకటి ఉన్నది, కాలధర్మము, భగవంతుని యొక్క ఆదేశం. కాబట్టి ఒక పని చెయ్యి, నీకు నేను 4 స్థానాలు ఇస్తాను, ఆ స్థానంలో నువ్వు నివాసం ఉండు. ఎన్ని స్థానాలు? 4. పర్వాలేదండి ఇవ్వండి అన్నాడు. ఏమిటో 4 స్థానాలు మీరు చెప్పండి. మాంసాహారము 2, మత్తు పదార్థం. మాంసాహారం ద్వారా ఏమొస్తుంది ప్రభుజీ? మాంసాహారం ద్వారా ఏమొస్తుంది ప్రభుజీ?
హింస, ఎస్, మాంసాహారము, మద్యపానము, తర్వాత ఏమిటి వ్యభిచారము, 4వది జూదము. 4 ప్రదేశాలు ఇస్తే ఆహా అయ్యా 4 ప్రదేశాలు ఇచ్చాడు సంతోషమే, కానీ కలిపురుషుణ్ణి ఎక్కడైనా నా ప్రభావం చూపించాలని 4 జయించవచ్చు, కానీ ప్రాధేయపడుతున్నాను నీ పాదాలు పట్టుకొని దయచేసి వదలట్లేదట పాదాలు. మరొక్క స్థానం ఇవ్వండి అయ్యా అని అడిగాడట. సరే మరొక స్థానం ఇస్తాను. సువర్ణము అంటే ఏమిటి? బంగారం ఇస్తాను. అంటే బంగారం వేసుకున్న వారిపైన కలి ప్రభావం ఉందని కాదండి తల్లులు, దయచేసి. భారతీయ మహిళ చక్కగా బంగారాన్ని స్వీకరించాలి, అలంకారమే. సువర్ణము పిసినారితనానికి చిహ్నం అన్నట్టు. అంటే ఏమిటి? అంతా నాదే కావాలంటే ఒక రజోగుణానికి ప్రతీక. ఏమిటి? సువర్ణం అంటే నాది నాకు కావాలి, అందరిది కూడా నాకే కావాలి. అలంకరణ కోసం వాడేటువంటి సువర్ణముపై కలి ప్రభావం లేదు, అది లేకుండా ఉండకండి. ఎంత అవసరమో అంత ధారణ చేయండి, అందులో మాత్రం ఏమాత్రం లేదు అని 5వ స్థానం ఇచ్చాడు. ఇచ్చి నిజంగా ఎందుకు ఈ ఇచ్చాడు అని చెప్పేసి అని అప్పుడు అడుగుతారు. ఎవరిని? సౌనకాదృశులు వీళ్ళని అడుగుతారు. ఎవరిని? సూతుల వారిని. అసలు ఇంతటి పరాక్రమమైనటువంటి ఈ రాజు అతనికి 5 స్థానాలు ఎందుకు ఇచ్చాడు? వెంటనే సంహరించవచ్చు కదా. నిజంగా మాకు ఈ బాధ ఉండకపోతే యజ్ఞాలు చేయాలి, 1000 సంవత్సరాల యజ్ఞం ఎవరు చూసారో తెలియదు. ఈ యజ్ఞాలు ఎందుకు చేయాలి, ఏం చేయాలి, అప్పుడు సంహరించవచ్చు కదా అంటే కనుక పరీక్షిత్ మహారాజు దివ్య దృష్టితో భవిష్యత్తును దర్శించాడు కొంతవరకు. ఏమిటంటే ఈ కలియుగంలో ఒక లక్షణం ఉన్నది, ఈ 5 ఉన్నాయి పర్వాలేదు, స్థానాలు ఇచ్చాను, కానీ పరీక్షితుడు ఏమనుకున్నాడంటే కనుక ఈ 5 కూడా నా యొక్క రాజ్యం లేకుండా చేస్తాను నేను. ఏమిటి? మద్యపాన నిషేధం పూర్తిగా, మాంసాహారం లేదు, సంహారం, జూదం లేదు, ఏమిటండి వ్యభిచారం లేదు, అదేవిధంగా ఏమిటి 5వది సువర్ణ మండలికి రజోగుణం లేకుండా నా రాజ్య పరిపాలన చేస్తాను పర్వాలేదు, కానీ అన్నిటిని బయట పంపించేస్తాను. అయినప్పటికీ కూడా మరి బయట వెళ్తాడు, అది కూడా వేరే రాజ్యం కదా. అయినా కూడా ఎందుకు అనుమతించాడంటే కనుక అప్పుడు శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం మనందరికీ తెలుసు. ఏమిటండి? కలేర్దోష నిరే రాజన్. అందరూ చెప్పండి. హస్తి ఏకో మహాగుణాన్ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగా పరం వ్రజే. ముక్త సంగా పరం వ్రజే. యా ఏమిటి? ఈ కలియుగమైనటువంటిది ఎన్నో దోషములతో ఉంటుంది, యథార్థమే. కానీ ఈ కలియుగానికి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటది? కీర్తనాది ఏవ కృష్ణస్య. కేవలం భగవంతుని అక్కడ భగవంతుడు అనలేదు. మళ్ళీ భగవంతుడు అంటే మీరు ఏమనుకుంటారు? అందరినీ భగవాన్ని కీర్తించవచ్చేమో. కీర్తనాది ఏవ కృష్ణస్య. ఆ కృష్ణుని కీర్తించిన మాత్రం చేతనే ఏమి ముక్త సంగా పరం వ్రజతే. ముక్తి పొందుతారయ్యా, పరమపదాన్ని పొందుతారు, వైకుంఠాన్ని పొందుతారు. ఏం చేస్తే? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఓహో, ఆ విధంగా భగవంతుడికి నామకీర్తన చేతనే. ఇంకొక యుగంలో అది సాధ్యపడదు, కానీ ఈ కలియుగంలో అత్యంత సరళమైనటువంటి మార్గం ఈ కలియుగానికి ఉన్నది కాబట్టి అంగీకరిస్తున్నాను రండి. మరొక భావన చేస్తాడంట. కలియుగంలో ఇంకొక గొప్ప లక్షణం ఉందంట. ఏమిటా లక్షణం అన్నారు? ఎవరైనా సరే, బాగా పెట్టుకోండి, ఎవరైనా సరే ఈ కలియుగం లోపల మనస్సు లోపల ఏ యొక్క దురాలోచన చేసినా, ఏమిటి మది లోపల ఎంత కీడు తలపెట్టినా, ఎవరికైనా ఏ ఆలోచన చేసినా దాని కర్మ ఫలితం లేదు కలియుగం లోపల. ఇది గుర్తించాడు ఎవరు? పరీక్షితుడు. అర్థమైందండి? కలియుగం లోపల ఏమిటి? లోపల ఒక వ్యక్తి గురించో ఎవరి గురించో ఎన్నో అనుకున్నాను, కీడు తలపెట్టాను, నేను పాపాలు చేస్తున్నాను. ఎందులో? మనస్సు లోపల, బయటికి కాదండి. మనసు లోపల పలాని ప్రభుజీ ఏమి నాకంటే గొప్పవాడా, ఏమిటి నేను ప్రవచనం చేయగలను, ఏకధాటిగా చెప్పగలను, నాకు కొన్ని శ్లోకాలు వచ్చాను, ఏదో అనుకున్నాను. అనుకుంటే ఏమైంది లోపల? ఏమిటండి కలియుగం లోపల అంటే దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోకండి. ఏమవుతుందంటే కనుక ఆ కోరిక మళ్ళీ కర్మలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ కలియుగ లక్షణం ఏమిటంటే కనుక తెలియకుండా ఎవరి పట్ల అయినా సరే ఆంతరమున ఏదైనా ఆలోచన చేసినా, దుష్కర్మ చేసినా మానసికంగా దానికి చెడు ఫలితము రాదు. కలియుగ లక్షణం. అదేవిధంగా మనస్సును ఏదైనా సత్కార్యము చేస్తే, అయ్యా నిజంగా యథార్థంగా చేయలేను నేను, ఈరోజు ఇక్కడ భాగవతం ఉంది, ఒక్కసారి మానసికంగా ఒక్కసారి 2 దీపాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలు పెట్టాలన్నటువంటి ఒక సంకల్పం చేశాము. అక్కడ ఏమని వేస్తారు? టిక్కు అన్ని పెట్టడం వేస్తారనమాట. కలియుగ లక్షణం ఇది. అవునా? మనసు లోపల కీడు తలపెడితే దానికి ఫలితం లేదు, కానీ ఏదైనా మంచి తలపెడితే దాని ఫలితం ఉంది. ఇది కలియుగ లక్షణం కాదా అని చెప్పేసని ఈ 2 లక్షణాలను చూసి కలియుగాన్ని కలియుగానికి అంగీకరించాడు ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆ విధంగా కలి ప్రభావం అనేటువంటిది
ప్రారంభమైంది. ఇక కలిపురుషుడైనటువంటి వాడు తన ప్రభావాన్ని చూపించాలి కదా. చూపించాలంటే పరీక్షితుడు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. కాలము భగవంతునే ప్రార్థిస్తున్నాడు. అయ్యా మీరు చెప్పారు నువ్వు ఏదో పాలన చేయమని ఎక్కడ పాలన? పరీక్షితుడు ఉన్నంత కాలం నా ప్రభావం ఈ కలియుగంపై పడదయ్యా, మరి ఏం చేస్తావో నీవే పరమాత్మ అని చెప్పి ఆయన మొక్కాడు అనమాట. తర్వాత ఏం జరిగిందో రేపటి రోజున మనం విందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వం కృష్ణ పాదార విందార్పణమస్తు, స్వస్తి. హరే కృష్ణ. యథార్థంగా సరైన సమయానికి ముగించాం. ఈనాడు ఎన్ని ఫ్రేములండి? నిండిపోయిందా ఫ్రేములు ప్రభుజీ? ఎస్, చాలా సంతోషం. మా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భావన చేస్తాడు దర్శనాన్ని. కుంతిమార ఆ విధంగా చేసింది. ఎవరు భీష్ముడు ఈ విధంగా చేస్తాడు. మన బిల్వమంగళ ఠాకూర్ల వారు ఆయన ఇంకొక రకంగా చేస్తాడు. ఆయన ఏమన్నాడు, ఒక శ్లోకం చెప్తాను, అది ఊరికి నేను జస్ట్ ముగించాను కాబట్టి. ఆయన దర్శనం ఏమిటంటే ఆయనకి అయ్యా ఏమిటది? కరారవిందే పదారవిందం, కరారవిందే పదారవిందం, ముఖారవిందే వినివేశయంతం, వటస్య పత్రస్య పుటేశమానం, బాలం ముకుందం మనసా స్మరామి. ఆయన భావనని ఏమిటి? ఒక్కొక్కరి భావన, ఒక్కొక్క దర్శనం. ఆయన కూడా ఒక ఫ్రేమే. ఏమిటి? వటపత్ర సాయి ఫ్రేమ్ ఆయన వేసుకున్నాడు. ఎప్పుడూ ఆ బాలముకుందనే స్మరణ చేయాలని చెప్పేసి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ జామ్యహం. ఎవరు ఏ భావన చేస్తే అలా ప్రతిస్పందిస్తూ భక్తులను రక్షిస్తాడు. ఈ యొక్క భీష్మ స్థుతి మన జీవిత పర్యంతము గుర్తు పెట్టుకుందాము. మనం వేసినటువంటి ఒక 6-7 పెయింటింగ్లని మర్చిపోకండి. హృదయాంతరమునందు సదా 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 నిలుపుకోండి అని నేను చెప్పడం కాదు, మీకంటే ఎక్కువగా నేను నిలుపుకునే ప్రయత్నం చేస్తాను. వెనక ముందు ఇందులో లేదు. అందరము సరిసమానంగా ప్రయాణం చేస్తున్న వారమే. ఇక్కడ కూర్చున్నవాడు పెద్దవాడు కాదు, అక్కడ కూర్చున్న వాడు చిన్నవాడు కాదు. అందరూ ఒకరికో సహాయం చేసుకోవటమే. మీరు కూర్చున్నారు కాబట్టి నేను మాట చెప్పాను, మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగాను. నేనేదో 2 మాటలు చెప్పానంటే మీరు విన్నారు. ఇది ఒకరము, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం కలిసి ప్రయాణం చేయటం. ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్ భక్తి, ఇట్ ఈస్ కోఆపరేషన్. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు, సర్వం కృష్ణ పాదార విందార్పణమస్తు, స్వస్తి. 5వ రోజు నాటి ఈ యొక్క ప్రవచనాన్ని ఇక్కడ ముగించి 6, 7 2 రోజుల పరీక్షిత్ మహారాజు యొక్క ఏమిటి శ్రాపము. రేపటి రోజున ఆయన వెళ్ళి ప్రాయోపవేశానికి సిద్ధమవటం. అక్కడికి ఎవరు రావాలి? సుఖయోగేంద్రుల వారిని కూర్చోబెట్టాలి ఆయన రేపటి రోజున. మరునాడు ఆయన ప్రశ్నలు, ఈయన సమాధానాలు సూక్ష్మంగా 7 రోజుల పాటు మొదటి స్కందం పూర్తయిపోతుంది. హరే కృష్ణ. మాతాజీ ఓ క్వశ్చన్. ఎస్ ఎస్ గొడవలు అయితే ఎస్ కరెక్ట్ ఎస్ కరెక్ట్ మాతాజీ, వెరీ నైస్. తెలుగునాట ఉన్నటువంటి ఏమిటండి ఇవి సామెతలు అది ఏమిటో మాకు తెలియదు కానీ పుసుక్కున, అంటే మన తెలంగాణ భాషలో మాట్లాడుతున్న ఈరోజు గ్రాంధిక భాష కాదు, పుసుక్కున వీడు ఏ కృష్ణుని పట్టుకొని ఏడో ఉద్ధరించబడతాడనేటువంటి భావన చేశారో ఏమిటో తెలియదు శత్రువులు. అన్ని ఇలాంటి ఏమిటి మూఢనమ్మకాన్ని ప్రచారం చేశారు. ఏమండి ఒక్క భగవద్గీతలో చిట్ట చివరి ఏం చెప్పారండి? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాదనుద్ర తత్ర శ్రీర్విజయో. ఇన్ని శ్లోకము భగవద్గీతలో చెప్తే పార్థసారథి ఫోటో ఇంట్లో ఉండొద్దు. మా ఇంట్లోనే, ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే వచ్చారు చాలా మంది. వాడు అలా తెలిస్తేనే రానిచ్చేవాడిని కాదేమో. ఏమిటిది చూడండి, ఒక్కొక్కరి భక్తులు ఒక్కొక్క భావన చేశారు కదా. పార్థసారథి భావన అంటే కనుక భక్తునికి విజయం అందించాలని భగవంతుడు ఎంతగా నిలబడ్డాడో చెప్పేటువంటి భావన అది. అది కదా మన ఇంట్లో ఉండవలసినటువంటిది. ఏమిటి? అది కదా ఉండవలసినటువంటి భావన. ఎలాంటి మూఢనమ్మకాలను తీసి మురికి దాంట్లో వేయండి, బురదలో వేసేయండి దయచేసి. మనసులో ఉన్నటువంటి బూజును తొలగించండి. ఏ కట్ట చేత? జ్ఞానం అనే కట్ట చేత ఈ బూజును తీసివేయండి. భాగవతమనే కట్టబట్టుకోండి, భగవద్గీతనే కట్టబట్టుకోండి. ఏంటి బూజు కర్ర మొత్తం తీసిపడేది ఈ బూజునంతటిని కూడా. భగవద్గీత ఇంట్లో ఉంటే శుభప్రదము, విజయము, లక్ష్మి స్వరూపం. ఈ పార్థసారథి నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణుల ఇంట్లో ఈరోజు నేను చూశాను, శ్రీ వైష్ణవుల వారి ఇంట్లో ఎవరింటికి వెళ్ళినా సరే వారి ఇంట్లో పార్థసారథి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది.
ప్రత్యేకించి రాజ్య పరిపాలన చేసేవారు ఖచ్చితంగా ఆ ఫోటో పెట్టుకోవాలన్నారు. ధర్మం నిలబడుతుంది వారి హృదయం లోపలని. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే మన ఒక్కొక్కరికి భగవంతునితో ఒక్కొక్క భావన. కాబట్టి ఎవరికి ఈ భావన, ఈ రోజు మనందరం కూడా పార్థసారథిని ధ్యానం చేశాం. నాకు తెలిసి ఈ రోజు రాత్రి కల్లో కూడా పార్థసారథి రావాలి. ఇంకా కోరుకుందాం. కోరుకోవటం మన వంతు, ఇవ్వటమా ఇవ్వకపోవటమా ఆయన వంతు, మనకు సంబంధం లేదు. కోరుకోవటం మన వంతు. సో థ్యాంక్ యూ మాతాజీ. మీ ద్వారా ఐ కుడ్ భూసుకర్త నిలిపేద్దాం అంతే. ఇలాంటివన్నీ మూఢనమ్మకాలన్నింటినీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.